సంహౌ నేను ఒక 10 పాటలు పాడితే ఆ 10లో ఒక్క పాటే బయటకు వచ్చేది అనమాట. నో మ్యాటర్ వాట్ మ్యూజిక్ లోనే ఉందామని చెప్పి నేను నా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసిన అనమాట. ప్లేబ్యాక్ సింగర్ అని నేను చెప్పుకోవడానికి నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఒక అవార్డు కూడా ఏ రియాలిటీ షోలో కూడా విన్నవాళ్ళు. రీసెంట్ గా మరి నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అందులో The best male playback singer goes to the Telugu song Premistuna from the film Baby. The singer is PVNS Rohit. బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే. నేషనల్ అవార్డ్ అన్నది ఏంటి అంటే యాక్చువల్లీ ఫెల్ట్ లైక్ too closely associated with Balu sir, Sonu Nigam sir and then Kirani sir. నాలో ఉన్న పొటెన్షియల్ ని అబ్జర్వ్ చేసి ఆయన చెప్పారనమాట, ఎవరేమన్నా కానీ యూ హ్యావ్ అ వెరీ గుడ్ టాలెంట్ దట్ హ్యాస్ టు షైన్ అని చెప్పి చాలా మందితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. వెన్ నథింగ్ వాజ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ, యాక్చువల్గా సార్ తో చెప్పా, సార్ అసలు ఏం అవ్వట్లేదు నాకు నా లైఫ్ లో. ఆయన చెప్పారనమాట, ఎవరికన్నా కానీ ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది అండ్ దట్ టైమింగ్ ఈస్ వెరీ యూనిక్. సో ఇప్పుడు నీకు బ్రేక్ త్రూ. సో ఇండియన్ ఐడల్ లో ఫినాలే అప్పుడు ఎప్పుడో ఆయన చెప్పారనమాట, ఇది జడ్జ్మెంట్ ని బేస్ చేసుకుని నువ్వు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు బాబు, నీకు గోయింగ్ ఫార్వర్డ్ లైఫ్లో ఎట్లాంటి గైడెన్స్ కావాలన్నా కానీ ఐ విల్ ఆల్వేస్ బి దేర్ అని చెప్పారు. సినిమాల్లో ఆపర్చునిటీ రావాలి అంటే ఒక సింగర్కి ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే నో మ్యాటర్ వాట్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవరన్నా కానీ వాళ్ళ వర్క్ ఆనెస్ట్లీ జెన్యూన్లీ కనుక చేస్తే డెఫినెట్లీ దానికి ప్రతిఫలం ఏదో ఒక రోజు వస్తుంది, పక్క వస్తుంది అని చెప్పి దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ నేను. ఈజ్ యువర్ జర్నీ. హలో ఎవ్రీబడి, ఈరోజు మన గెస్ట్ మై పర్సనల్ ఫేవరెట్ సింగర్. అసలు వాట్ అ వాయిస్, వాట్ అ జర్నీ, వెరీ ఇన్స్పైరింగ్. చిన్నప్పటి నుంచి తన స్ట్రగుల్స్ని, తన జర్నీని చూసిన ప్రతి ఒక్కరికి ఈరోజు తనకి అవార్డు వచ్చిందంటే వాళ్ళకి ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట, వాళ్ళకి ఒక అచీవ్మెంట్ ఫీలింగ్ అనమాట. రీసెంట్గా మరి నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అందులో మరి ప్రేమిస్తున్న పాటకి PVNS రోహిత్కి నేషనల్ అవార్డు వచ్చింది. The best male playback singer goes to the Telugu song Premistuna from the film Baby. To the singer for his heart-wrenching rendition of Premistuna with emotional depth, classical finesse and melodic intensity. The singer is PVNS Rohit. సో ఈరోజు మన పాడ్కాస్ట్లో స్పెషల్ గెస్ట్ రోహిత్ అనమాట. అస్సలు లేట్ చేయకుండా పాటల్లోకి దూసుకెళ్ళిపోదాం. హాయ్ రోహిత్. హలో జో. హాయ్. హౌ ఆర్ యూ? ఐమ్ డూయింగ్ గ్రేట్. వెరీ వెరీ హ్యాపీయా? Yeah, happy. Here. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే. Thanks for having me. I'm a big fan of your work. ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ. అండ్ రవళికి కూడా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ అసలు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎట్లుంది లైఫ్, ఏమైనా మారిందా? అంటే లైఫ్ మారిందా అంటే ఒకటైతే చెప్పగలను, అంటే ఇట్ గేవ్ మీ దట్ మచ్ నీడెడ్ క్లోజర్ అనమాట. బికాజ్ నేను ఎప్పుడైతే అదా నేషనల్ అవార్డు వచ్చింది అని చెప్పి అదా న్యూస్ ఎప్పుడైతే విన్నానో మొత్తం నా ఎంటైర్ లైఫ్ అంతా ఫ్లాష్ అయిందనమాట. బికాజ్ దేర్ వాజ్ అ పాయింట్ ఇన్ టైమ్ నేను ఇంక ఇది లైఫ్ టైంలో మనం పెద్ద పెద్ద గోల్స్ ఏం పెట్టుకోవద్దు, ఉన్నదాంతో అట్లా నడిచిపోతే చాలు బండి అనుకున్నా. మళ్ళీ పుట్టి మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ అన్నీ అచీవ్ చేయాలి అంటే లిటరలీ పోస్ట్ పోన్ చేసుకున్నా అనమాట. బట్ ఇప్పుడే ఈ అవార్డు అనేది రావడం ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ గుడ్ క్లోజర్. అండ్ ఆల్సో నా రియల్ వర్క్ అంతా ఇంకా చాలా ఉందన్నమాట. సో ఐ బీన్ ఇన్ టు కంపోజింగ్ సిన్స్ ద లాస్ట్ 2 years. సో నౌ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో ఇంకా గేవ్ అప్ అనే మూమెంట్లో ఇదొక స్పెషల్ ఎనర్జీ ఇచ్చింది. కానీ ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ రోహిత్? ఐ థింక్ టెక్నికల్గా చెప్పాలి అంటే ఒక 20-25 years నుంచి ఐ బీన్ సింగింగ్. ఐ థింక్ 33 years నాకు ఇప్పుడు. సో యా, అంటే when I was 7 or 8 అప్పుడు స్టార్టెడ్ జర్నీ. అసలు రోహిత్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అన్ని రియాలిటీ షోస్. ఏంటో ఆ చిన్నప్పుడు రోహిత్ ఫేస్ మైండ్లో ఫ్రీజ్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఫేస్ అలాగే ఉంది, మారలేదు. కానీ సమ్హౌ యు ఆర్ దేర్ ఇన్ ఆల్ ది రియాలిటీ షోస్. ఏ రియాలిటీ షోస్లో చూసినా రోహిత్ ఇస్ అ కంటెస్టెంట్ ఫ్రమ్ తెలుగు, మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి మన ఇండియన్ ఐడల్ వరకు యు ఆర్ దేర్. సో ఇన్ని రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి అంత ఛాలెంజెస్ ఫేస్ చేసి ఫైనల్లీ ఇలాంటి ఒక అచీవ్మెంట్ రావడం అనేది డెఫినెట్లీ నాట్ అ జోక్ కదా. అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మూమెంట్లో గివప్ చేసేస్తారు, ఏచి నాకు ఇంకొద్ది ఇదంతా అని. బట్ ఇప్పుడు గివప్ చేయాలనిపించింది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అంటే మధ్యలో కూడా అనిపించింది జో నాకు. దేర్ వర్ ఇన్స్టాన్సెస్
లైక్ ఏంటి అంటే అండ్ ఇంకా లైక్ మెయిన్లీ చెప్పాలి అంటే 2019 నుంచి 2022 బిగినింగ్ దాకా ఇట్ వాజ్ లైక్ ప్రాబ్లీ ద టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అనమాట. సో అప్పుడు నాకు ఐ యాక్చువల్లీ గాట్ మెనీ లైఫ్ లెసన్స్. సో నాకు అప్పుడు ఎట్లా అనిపించింది అంటే ప్రాబబ్లీ లైఫ్లో ఇంతకన్నా లైక్ రాక్ బాటమ్ ఏం హిట్ చేయను నేను. సో లైఫ్ హ్యాస్ ప్రిపేర్డ్ మీ అనమాట. అంటే లైక్ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యుయేషన్స్లో ఉండే నేను. అంటే లైక్ నథింగ్ వాజ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. బట్ దెన్ అప్పుడు నాకు ఇంటర్నల్లీ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అనమాట. ఓకే, లైక్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ అ బ్రేక్ త్రూ. బట్ నేనేం చేశాను అంటే ఆల్ దోస్ ఇయర్స్ లైక్ చిన్నగా ఉన్నప్పటి నుంచి లైక్ ఇంకెవరో వచ్చి నాకు అదేమంటారు బ్రేక్ త్రూ ఇస్తారు అంటే అట్లనే ఉండే అనమాట మొత్తం నా మైండ్ సెట్ అంతా. సో నా గురించి నేను లైక్ ఏమన్నా అదే లైక్ వర్క్ చేయడం కానీ అట్లాంటి జోన్లో ఎప్పుడు లేకుండే నేను. సో అప్పుడు వచ్చిన క్వశ్చన్ మార్క్ వల్ల దెన్ ఐ స్టార్టెడ్ కంపోజింగ్ అనమాట. కంపోజింగ్ ఫర్ మై సెల్ఫ్. సో అట్లా చేయడం మొదలైనప్పుడు దెన్ ఇట్ గేవ్ మీ మచ్ నీడెడ్ కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ కాన్ఫిడెన్స్ కన్నా ముఖ్యంగా ఏంది అంటే ఇట్ వాజ్ లైక్ అ థెరపీ ఫర్ మీ. లైక్ అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక లలబీ లాగా అనిపించింది అనమాట అమాంగ్స్ట్ ఆల్ ద కేవస్. సో దట్ రియలీ మోటివేటెడ్ మీ టు పుష్ మై సెల్ఫ్ ఫార్వర్డ్. నథింగ్ వాజ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ అంటే ఏంటి ఆ పీరియడ్ ఏం వర్కింగ్ అవుట్ ఫర్ మీ అంటే సో టెక్నికల్గా అంటే లైక్ ఐ హావ్ బీన్ వర్కింగ్ అంటే లైక్ కన్సిస్టెంట్లీ పాడుతూ ఉన్న పాటలు అక్కడ ఇక్కడ. బట్ సమ్హౌ నేను ఒక 10 పాటలు పాడితే ఆ 10లో ఒక్క పాటే బయటకు వచ్చేదన్నమాట బికాస్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. సో నాకు అప్పుడు కంపోజర్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఏంటి అంటే నువ్వు అంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ యువర్ సింగింగ్, ఇట్స్ అబౌట్ యువర్ టైమింగ్. అంటే లైక్ ఇంకా నీకు టైం రావాలి అన్నట్టు అట్లా చెప్తుండే అనమాట అందరూ. సో నాకు ఆ టైం రావాలి అన్న పాయింట్ నాకు యాక్చువల్గా అర్థమయ్యేది కాదనమాట. అంటే లైక్ మనం 100% ఎఫర్ట్ పెట్టి పాడినా కానీ సమ్ లైక్ అన్నీ అట్లా చేంజ్ అయిపోతూ ఉన్నప్పుడు అప్పుడు దట్ వాజ్ వెన్ ఐ ఆల్మోస్ట్ గేవ్ అప్. బట్ దెన్ నాకు అప్పుడు అనిపించింది ఏంటి అంటే నేను లైక్ నో మ్యాటర్ వాట్ మ్యూజిక్లోనే ఉందామని చెప్పి నేను నా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసిన అనమాట. అది ఒక్కటేసారి నాకు గుర్తొచ్చింది అనమాట. సో మనం దీని గురించే లైక్ ఇంజనీరింగ్ కూడా అది లైక్ వదిలేసినప్పుడు సో మేబీ లైక్ దేర్ విల్ ఆల్వేస్ బీ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అది లైక్ టన్నెల్ అంటారు కదా. సో అట్లా మేబీ ఇంకొక 1 స్టెప్లో ఏదన్నా ఉండొచ్చేమో అని చెప్పి ఒక చిన్న ఇంట్యూషన్ కూడా ఉండే అనమాట. సో అప్పుడు ఒక గుడ్ థింగ్ ఏమైంది అంటే నాకు లైక్ ఎక్స్పెక్టేషన్స్ అవి ఇవి అన్నీ పక్కన పెట్టేసి ఐ జస్ట్ వాంటెడ్ టు వర్క్. లైక్ ఆ పాట బయటకు వచ్చి హిట్ అవుతుందా లేదా అన్నది మన చేతుల్లో లేదు. బట్ మనం చేసే వర్క్ మనకు నచ్చిందా లేదా అన్నది ఒక్కటే దట్ బికేమ్ మై అదేమంటారు ప్రిలిమినరీ ఇట్లా చెప్పాలి గోల్. సో అప్పటి నుంచి ఏంటి అంటే లైక్ నో మ్యాటర్ వాట్ ఐ కెప్ట్ ఆన్ వర్కింగ్. అండ్ ఇప్పుడు లైక్ ఇది నేషనల్ అవార్డ్ అన్నది ఏంటి అంటే ఇట్ యాక్చువల్లీ ఫెల్ట్ లైక్ ఎ క్లోజర్. ఓకే, సో మొత్తం అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా అడుగుతున్నా అనమాట దేవుడిని, నాకు అది లేదు ఇది లేదు, నాకు ఎందుకు ఇవ్వట్లే అది ఇది, నేను అదే లైక్ నన్ను ఏమైనా జోక్ అనుకుంటున్నావు అది ఇది అని చెప్పి అప్పుడప్పుడు అంటే ఇంట్రోస్పెక్షన్లోకి అట్లా వెళ్ళిపోతుంటాను కదా. సో అట్లా వెళ్ళిపోయి సమ్వేర్ నాకేంది అంటే ఇట్ ఫెల్ట్ కంప్లీట్లీ క్లూలెస్. అట్లాంటి టైంలో మొత్తం అంతా నన్ను ఆపి 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 అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఒక అవార్డు కూడా లైక్ ఏ రియాలిటీ షోలో కూడా విన్ అవ్వలేదు నేను. సో అన్నిటికీ కలిపి ఒకేసారి సో అది నాకు మంచిగా అనిపించింది అనమాట. సో మంచిగా ఎందుకు అనిపించింది అంటే లైక్ నో మ్యాటర్ వాట్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవరన్నా కానీ వాళ్ళు వాళ్ళ వర్క్ ఆనెస్ట్లీ జెన్యూన్లీ కనుక చేస్తే డెఫినెట్లీ దానికి ప్రతిఫలం ఏదో ఒక రోజు వస్తుంది, పక్క వస్తుంది అని చెప్పి దానికి లైక్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ నేను. ఈజీ యువర్ జర్నీ. నిజంగా అబ్బా ఇన్ని రియాలిటీ షోస్ ఎన్ని ఒక కౌంట్ ఈజీగా. సో కౌంట్ ఏమో ఫ్రమ్ పాడుతా తీయగా టు ఇండియన్ ఐడల్ ఇంకా మిగతా చాలా టీవీ షోస్ లో కూడా యూట్యూబ్ పార్ట్ అన్నీ కలిపి అన్నిట్లోనూ కూడా యువర్ అంటే విన్ అవ్వలేదు అని చెప్తూ అగైన్ యువర్ ట్రయింగ్ అంటే వాట్ హౌ డిడ్ యూ పుష్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎట్లా? ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే జో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక బ్లైండ్ ఇంట్యూషన్ ఉండింది అనమాట. అంటే లైక్ డీప్ డౌన్. సో ఏదో ఒక రోజు
మనది అవుతుంది అని చెప్పి ఒక చిన్న ఇంట్యూజన్ ఉండింది. సో దట్ వాస్ ద ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. సో ఇప్పుడు ఏంది అంటే అది నేను ఇందాక నీకు చెప్తూ ఉన్నా కదా, కంపోజ్ చేసుకుంటున్నాను అది ఇది అని చెప్పి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను 2022లో ఒక సాంగ్ రిలీజ్ చేసినాను. సో ఆ పాట ఆల్సో గేవ్ మీ మచ్ నీడెడ్ హోప్. బికాస్ ఆ పాట ఏమైంది అంటే లైక్ అది లైక్ ముంబైలో, కర్ణాటకలో, కేరళలో అన్ని స్టేట్స్లో సింగర్స్ దాన్ని కవర్ చేసి అక్కడి నుంచి కంపోజర్స్ అందరూ నాకు టెక్స్ట్ మెసేజెస్ పెట్టి, సో అప్పుడు ఏమైంది అంటే నాకు ఓకే లైక్ మనలో కూడా ఎంతో అంత ఉంది, మ్యాటర్ ఉంది. సో దాన్ని ఇంకా లైక్ బెటర్ అయ్యి ఇంకా బాగా చేయాలి అని చెప్పి మనం అనుకున్నది మనకెవరు ఇవ్వకపోతే మనకు మనమే ఒక బ్రేక్ త్రూ ఇచ్చుకోవాలి అన్న మైండ్ సెట్లోకి అంతే. యా అసలు ఇంకెవరైనా అయితే నిజంగా చెప్తున్నాను, ఒక 1 year 2 years ట్రై చేసి మాక్సిమం 5 years ట్రై చేసి హే ఇది మనకి కాదు, ఇంక మనకి వర్కౌట్ అవ్వట్లేదని వదిలేసి డెఫినెట్లీ ముందుకు వెళ్ళిపోతారు. లేదా అంటే థింగ్ ఏంటంటే మనకు ఆ ఫీలింగ్ రావడం ఒక అయితే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం కూడా ఓకే. ఇంట్లో వాళ్ళే చేయరు ఫస్ట్ అంటే ఒక పాయింట్ తర్వాత, బట్ మీ విషయంలో మీ ఇంట్లో వాళ్ళు కూడా దే ఈక్వల్లీ ట్రావెల్డ్ విత్ యూ. వాట్ ఎవర్ స్టెప్స్ దట్ యువర్ టేకింగ్, ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఎంకరేజ్ చేయడం, ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు ఏంటి ఇంట్లో ఇప్పుడు ఏంది అంటే మా అమ్మ నాన్న కూడా చాలా చాలా హ్యాపీ అనమాట. బికాజ్ ఎందుకంటే నాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు జో. అంటే లైక్ నో మ్యాటర్ వాట్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దీనిలో నేను దూకేస్తా అని చెప్పి లిటరలీ దూకేసా. సో దిస్ ఈజ్ ఆల్ ఏ వాయిడ్ అప్పుడే. సో ఇనీషియలీ నేను ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసినప్పుడు ఇంట్లో కొంచెం భయపడ్డారు డెఫినెట్లీ. బట్ కానీ ఏంది అంటే అమ్మకి డీప్ డౌన్, అమ్మకు కూడా లైక్ చిన్న ఉన్నప్పటి నుంచి నమ్మకం అనమాట నాకు. సో ఏదో ఒక రోజు వీడు కొడతాడు అది ఇది అని చెప్పి. బట్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇంకా తగ్గిపోయింది అందరికీ కూడా, ఇంట్లో కూడా. బట్ ఒక అదృష్టం ఏంది అంటే నాకు, సో ఎంత ఎంత డార్క్ ఫేజ్లో నేనున్నా, నాకు ఏది వర్కౌట్ అవ్వకపోయినా కానీ ఒక్కరోజు కూడా నువ్వు వెళ్ళి డబ్బులు సంపాదించు, నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పి ఎప్పుడు చెప్పలే అనమాట. అంటే లైక్ నామకే వస్తే లైక్ జోక్గా కూడా చెప్పలే. వాళ్ళ కోపం వచ్చినప్పుడు నన్ను అంటే లైక్ చెప్తున్నా కదా లిటరల్లీ లైక్ నేమ్ సేక్కి కూడా వాళ్ళు అలా అనలేదు. సో నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఓకే వీళ్ళు కూడా ఇంత నమ్ముతున్నారు కాబట్టి అండ్ నాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు ఎటు. నేను ఒకటే చేయాలి, ఇది ఒకటే చేయాలి. ఆర్ లేకపోతే లైక్ ఒక స్వగురా పికిల్ స్టోర్ లాంటిది పెట్టుకొని అక్కడ కూర్చోవాలి అంతే. బికాజ్ నాకు ఇంకో ఆప్షన్ లేదు లిటరలీ. ఐ కైండ్ ఆఫ్ ట్రస్టెడ్ బ్లైండ్లీ ఇన్ మై సెల్ఫ్. అండ్ ఇప్పుడు మనకి ఎంత డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనా కూడా మనమే చేస్తూ ముందుకెళ్ళాలి అనేది ఒక ఇన్స్పిరేషన్ ఒక యాంగిల్లో. ఇంకొకటి పేరెంట్స్ సపోర్ట్ ప్లే మేజర్ రోల్. ఈ ఏజ్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు అంతే సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్ యాజ్ వెల్. ఈ రోజు నేషనల్ అవార్డ్ వచ్చేదంటే అది బిగ్గెస్ట్ థింగ్ కదా. అండ్ కమింగ్ టు రోహిత్, ఇప్పుడు ఇండస్ట్రీలో యూఆర్ ట్రావెలింగ్ ఎప్పటి నుంచో కదా, అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, అందరు మ్యూజిషియన్స్కి తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్స్కి తెలుసు. అది ఎక్కువ ఆపర్చునిటీస్ రావడానికి హెల్ప్ చేయలేదా? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే అండి, నేను యాక్చువల్లీ చాలా ఇంట్రోవర్ట్ అనమాట. సో ఇనీషియలీ ఇండియన్ ఐడల్కి వెళ్ళే ముందు దాకా ఐ యూస్ టు అప్రోచ్ ఆల్ దీస్ కంపోజర్స్ అండ్ సెండ్ మై ఇట్లా వాళ్ళ కవర్ సాంగ్స్ అన్నీ ఇట్లా పంపిస్తూ ఉండే అనమాట. సో కానీ రెస్పాన్స్ వచ్చేది కాదు. సో రెస్పాన్స్ రాకపోవడం వల్ల అప్పుడు నేను ఒక డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇంకా లైక్ అట్లా అందరినీ అట్లా డిస్టర్బ్ చేయొద్దు, సపోజ్ మనలో కనుక యా ఇట్ విల్ హ్యాపెన్ ఆర్గానికలీ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్కి వచ్చానమాట. సో వచ్చి ఇంక అప్పటి నుంచి కూడా ఎవరికి పంపలేదు. కానీ నా అదృష్టం ఏంటి అంటే నేను పాడినవి ఐ థింక్ బేర్లీ లైక్ కొన్ని సాంగ్సే ఉన్నాయి. కానీ లైక్ 2022 నుంచి మై యాక్చువల్ ప్లేబ్యాక్ సింగింగ్ దాన్ని ఏమంటారు యా అది లైక్ యాక్చువల్గా బిగిన్ అయింది అనమాట. బికాస్ అప్పటి నుంచి కూడా నేను పాడిన మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ అన్నీ మంచి పాటలు పాడాను. అండ్ నాకు బాగా నచ్చిన పాటలు అండ్ నాకు హ్యాపీనెస్ ఇచ్చిన పాటలే అట్లాంటివే పాడుతూ ఉన్నా అనమాట. నాకు జైలర్లో పాట చాలా అనిరుద్ గారికి పాడి ఎంత మంచి మెలోడీ అంటే ఐ లవ్ ఇట్ సో మచ్. కెన్ యూ ప్లీజ్ సింగ్ 2 lines? Absolutely. బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే ఏ బంధమేలే అందమైన బంధమేలే ఏ కన్నవాడే నేను కన్నవాడే నన్ను దాటే నే కన్నవాడే నన్ను దాటే అందమైన బంధమేలే బంగారు కొండ ఊపిరివే నా పేరు మోసే తనయుడివే వినవా వినరావా
వినవా వినరావా పొగిడేను లోకమే బ్రతుకంటే నీదిలే శిశువా శిశువా రా శిశువా నిన్ను చూడ తనువంత నేడిలా పులకించే చూడరా. వావ్! ఎంత మంచి ఎమోషన్ ఉంటుంది ఇందులో కదా. ఇట్ ఫీల్స్ సో గుడ్. మంచి పాట. సో కెన్ యూ రీకలెక్ట్ ఎనీ మెమరీస్? సో ఈ పాట నేను ఇనీషియల్లీ లైక్ హిందీ వర్షన్ ట్రాక్ పాడడానికి వెళ్ళా అనమాట. సో అది కూడా నాకు శ్రీకృష్ణ అన్న లైక్ పిలిచాడు. సో హిందీది ఇలా ట్రాక్ పాడాలి అని చెప్పి. సో అప్పటికి నాకు ఫిలిం గురించి కంపోజర్ గురించి అబ్సల్యూట్లీ నో ఐడియా. సో వెళ్ళి హిందీ ట్రాక్ పాడాను. సో అప్పుడు చెప్పారు లైక్ ఇలా రజనీకాంత్ సార్ ఫిలిం, అనిరుద్ కంపోజర్ అని. వెళ్ళంగానే లైక్ ఫుల్ హ్యాపీ అనిపించింది. బట్ ట్రాకే కదా అని చెప్పి లైక్ హిందీది ట్రాక్ రికార్డింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఐ గాట్ ఎ కాల్ ఆఫ్టర్ 2 days. సో మళ్ళీ శ్రీకృష్ణ కాల్ చేశాడు. సో కాల్ చేసి బాబు నువ్వు వచ్చి అన్ని పాటలు అదే లైక్ అన్ని వర్షన్స్ నువ్వే పాడాలన్నాడు. నాకు అర్థం కాలే అన్ని వర్షన్స్ ఏందన్నా అంటే అదే ఇట్లా నువ్వు మొన్న పాడిన పాట అనిరుద్ వాళ్ళకి నచ్చింది. సో తమిళ్ కూడా నీతోనే వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. కానీ లైక్ అక్కడ వాళ్ళకి టైం కాన్స్టెంట్ వల్ల సో ఇంకొక సింగర్తో అట్లా అట్లా వెళ్ళారని చెప్పాడు. సో నాకు అప్పుడు ఏమనిపించింది అంటే సో అప్పటిదాకా కూడా దేర్ వాస్ అ డ్రాట్ నాకు. అంటే లైక్ అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే లైక్ డ్రాట్ అని మనకి నచ్చిన పాటలు మనం పాడడం అన్నది లైక్ ఎంతో ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది కదండి. సో నాకేంది అంటే దానికన్నా ముందు ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ థింక్ బేర్లీ 2 songs ఓగులమ్మ అన్న సాంగ్ ఒకటి ఎంఎం కిరాణి సార్ దగ్గర పాడి అది నాకు మచ్ నీడెడ్ హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. తర్వాత ప్రేమిస్తున్నా ఆబ్వియస్లీ. సో ప్రేమిస్తున్న తర్వాత ఇమీడియట్లీ నేను రికార్డ్ చేసిన పాట ఇదే అనమాట. పాడుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఓకే లైక్ ఇన్ని రోజులు నేను ఎదురు చూసిన ఆపర్చునిటీస్ అండ్ నాకు మిస్ అయిపోయినవన్నీ కలిపి కలెక్టివ్గా ఒకటే ఇచ్చాడు. సో దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు అని చెప్పి అదే రన్ అవుతుంది నాకు మైండ్లో. అండ్ అది రికార్డ్ చేశాక నాకు ఏమనిపించింది అంటే అండి లైక్ నో మ్యాటర్ వాట్ ఆ పాట నా వాయిస్లో ఉన్నా లేకపోయినా నేను నా అబ్సల్యూట్ బెస్ట్ ఇచ్చానని చెప్పి ఒక హ్యాపీనెస్ వచ్చింది అనమాట ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. సో నాకేంది అంటే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా తక్కువ ఉంటుందండి నాకు. అంటే లైక్ వెరీ రేర్లీ లైక్ నన్ను నేను ఓకే నువ్వు ఎట్లా చెప్పాలి మంచిగా చేస్తున్నావు అని చెప్పి లైక్ ఆ సెల్ఫ్ అప్రిసియేషన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట నాకు. బట్ ఆ పాట పాడాక నేను ఇంటికి వెళ్ళాక లైక్ లిటరలీ ఇట్ ఫెల్ట్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. బికాజ్ రజనీకాంత్ సార్ ఫిలిం, అవును, అనిరుద్ కంపోజర్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇట్స్ నాట్ సమ్ ఎట్లా చెప్పాలి ఏదో ఒక పాట కాదు, ఇట్స్ అ బ్యూటిఫుల్ మీనింగ్ఫుల్ సాంగ్. అండ్ నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి లైక్ మెల్లో సాంగ్స్ పాడడం చాలా చాలా ఇష్టం అనమాట. సో అట్లాంటి ఒక బ్యూటిఫుల్ కాంపోజిషన్ లైక్ పాడాను చాలు. సరే పోతే పోయినాయి లైక్ అన్ని. సో ఒక్క మంచి పాట వచ్చింది సాటిస్ఫాక్షన్. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇప్పుడు రోహిత్ ఒక డౌట్, ఇప్పుడు జనరల్లీ ఏదైనా అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు మనం ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళం అయితే వీ ఆల్సో జడ్జ్ అసలు ఆ పాటకి ఎందుకు వచ్చింది, ఈ పాటకి రాకూడదు, ఈ పాటకి అన్నెసరీ హై పిక్చర్ వాట్ ఎవర్ మన మైండ్లో చాలా వచ్చేస్తుంది. వెన్ యూ హర్డ్ ది న్యూస్ దట్ ప్రేమిస్తున్న పాటకి నేషనల్ అవార్డ్ వచ్చింది ఫర్ యూ, అసలు ఫస్ట్ ఏమొచ్చింది మైండ్లో? అంటే డిడ్ యూ ఫీల్ ఓకే జెన్యున్గా వచ్చింది ఈ పాటకి అంత ఉంది అని అనిపించిందా, లేకపోతే సమ్ మ్యాజికల్ మూమెంట్ అని ఫీల్ వచ్చిందా? అంటే నాకు అబ్సల్యూట్లీ అనిపించిందండి. బికాజ్ ఎందుకంటే నాకు ప్రేమిస్తున్నా అన్న సాంగ్ ప్రాబబ్లీ ఇట్ వాస్ ద టఫెస్ట్ సాంగ్ విచ్ ఐ హ్యావ్ రికార్డెడ్ టిల్ డేట్. అంటే ఎందుకు టఫెస్ట్ అని చెప్తున్నానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఇఫ్ యూ నో నేను ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ క్లాసికల్, అంటే హిందుస్థానీ కానీ గజల్ కానీ. సో అట్లాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ దట్స్ లైక్ మై ఎట్లా చెప్పాలి కంఫర్ట్ జోన్ అనమాట. బట్ ఒక ప్రాపర్ ఎమోషనల్ సాంగ్ వితౌట్ ఎనీ గమకాలు అంటే లైక్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే జుగాడ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ లేదు. సో నా అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ దానిలో చూపించుకోవడానికి స్పేస్ లేదు. ఇనీషియల్లీ ఆ పాట పాడినప్పుడు నాకు ఫుల్ టెన్షన్ అయిందనమాట. బికాస్ ఎమోషనల్ సాంగ్ అది చాలా. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఆ పాటని ఐ హ్యావ్ టు ఇమోట్ ఇట్ ప్రాపర్లీ, అంటే లైక్ పాడటం కన్నా కానీ. సో ఉత్తగా పాడితే సరిపోదు. సో నేను ఆ జోన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ పాటలో ఉండే పెయిన్ నేను బాగా ఫీల్ అయితేనే
అది ఒక లిజనర్కి అర్థమవుతుంది అనమాట. సో నేను ఐ థింక్ ఒక 6-7 టైమ్స్ లైక్ అది ఆ పాట మీద కూర్చుని చాలా చాలా కష్టపడ్డా. సో నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ పాటకు అవార్డు రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. బికాస్ నెంబర్ 1 అది నా కంఫర్ట్ జోన్ కాదు. నెంబర్ 2 నేను జెన్యూన్లీ అంటే లైక్ మాక్సిమం 100 కన్నా 200% పెట్టాను నేను ఆ పాట మీద. అండ్ ఇంకొక నెంబర్ 3 ఏంటి అంటే ఆ ఆ పాట యాక్చువల్గా లైక్ ఇంకొక సింగర్తో వెళ్ళాలి అని చెప్పి లైక్ ప్రొడ్యూసర్స్ అనుకున్నారు. బట్ దెన్ నన్ను నమ్మి నా మీద అంత నమ్మకం పెట్టిన సాయి రాజేష్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా అనమాట. బికాస్ వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు బయట. సో అట్లా లైక్ ఇంత కాంపిటీషన్లో అప్పటికి కూడా నేను లైక్ నేను ఇంకా లైక్ మెయిన్ స్ట్రీమ్లో వచ్చేసి నేను అంత టాప్ టైర్లో లేను నేను. సో ఇప్పుడు కూడా నేను పెద్ద టాప్ టైర్లో ఉన్నానని చెప్పాను. బట్ దెన్ అట్లా లైక్ నన్ను నమ్మి ఓకే వీడు లైక్ నా పాటకి లైక్ జస్టిస్ చేయగలడు. అండ్ సినిమాలో కూడా అది చాలా ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో వచ్చేసాను అనమాట. అండ్ ఆయనకి అండ్ కంపోజర్ విజయ్ బుల్గనిన్ గారికి నేను అసలు ఎప్పటికీ కూడా అంటే లైక్ గ్రేట్ఫుల్, అంటే లైక్ బీయింగ్ గ్రేట్ఫుల్ అంటే చాలా చిన్న మాట అది. సో నన్ను అట్లా నమ్మి లేదు అని చెప్పి నా మీద బెట్టేసినందుకు అది లైక్ ఫైనలీ దట్ సాంగ్ ప్రూవ్ యాక్చువల్లీ. సో రోహిత్ ఎక్కువ సంగీతం నేర్చేసుకుని ఎక్కువ మ్యూజిక్ నేర్చుకుని ఆ జర్నీ కూడా ఈ ఫిల్మ్ మ్యూజిక్కి ఏమైనా కష్టం అవసరం అండి. సో ఆనెస్ట్లీ చెప్పాలి అంటే చాలా మందికి నా మీద ఒక కైండ్ ఆఫ్ మిస్కాన్సెప్షన్ ఉంటుంది అనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఉస్తాద్ లెవెల్లో నేర్చుకున్నా అని చెప్పి. బట్ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే నేను అంత ఎక్కువ ఏం నేర్చుకోలేదు, ఇంకా చాలా నేర్చుకోవాలి నేను కూడా. బట్ దెన్ నేను నేర్చుకునేది ఎంతైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా నాకు చెప్పిన మా గురువు గారు వైజర్ గారు అండ్ ఎట్ ద సేమ్ టైం రామాచారి. సో వీళ్ళిద్దరూ ఏంది అంటే నాకు అంటే లైక్ వాళ్ళిద్దరు లేకపోతే అసలు ఇవాళ నేను ఎక్కడో ఉంటుండే నేను అసలు. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ మై ఎట్లా చెప్పాలి ప్లేస్మెంట్ ఇన్ దిస్ వరల్డ్. బికాజ్ నేను చాలా చాలా లేజీ ఉండే అనమాట. బట్ ఓన్లీ గుడ్ థింగ్ ఏంటి అంటే వెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై మ్యూజిక్ ఐఎమ్ లైక్ 100% సిన్సియర్. సో మ్యూజిక్ లేదు అంటే నేను ఆవారా అనమాట, మామూలు ఆవారా కాదు. అంటే ఇంకా లైక్ చిల్లవడానికి పుట్టాను అన్నట్టు ఉంటాను అనమాట. నన్ను లైక్ కూర్చోబెట్టి చిన్నప్పటి చాలా చాలా ట్యూన్ చేశారు వాళ్ళు. కాదంటే ఇప్పుడు ఎక్కువ మ్యూజిక్ నేర్చుకోవడం నేను అదే అడుగుతున్నా, అంటే సినిమా పాటలు పాడడానికి హెల్ప్ అవుద్దా లేకపోతే డ్రాబ్యాక్ అవుద్దా? డెఫినెట్లీ హెల్పే అవుతుందండి. కానీ ఏంటి అంటే లైక్ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే సినిమా పాటని సినిమా పాటలానే పాడాలి, కర్ణాటక మ్యూజిక్ లానే పాడాలి. సో ఇప్పుడు లైక్ కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు లైక్ కర్ణాటక కానీ హిందుస్థానీ బాగా ఎక్కువ నేర్చుకుని అదా డిఫరెన్సియేషన్ లైక్ మిస్ అవుతుంది అనమాట ఇక్కడ లైక్ సినిమా పాట పాడుతున్నప్పుడు. సో అట్లా డిఫరెన్సియేషన్ మిస్ అయింది అంటే మెయిన్లీ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే ఎమోషన్, లైక్ సోల్ ఉండదు అనమాట. సో ఒక రకమైన ఘమండ్ ఉంటుంది అంటే వాళ్ళు పాడుతున్నప్పుడు రాగాలు వినిపించేస్తాయి. కర్ణాటిక్ పాడినా హిందుస్థానీ పాడినా ఎనీ సాంగ్ అండి లైక్ నో మ్యాటర్ వాట్, ఎప్పుడైతే ఒక ఆర్టిస్ట్ వాడి మ్యూజికాలిటీని మొత్తము అండర్లయింగ్గా పెట్టుకుని ఇమోషన్ ఎప్పుడైతే లైక్ అప్పర్ సర్ఫేస్లో పెడతాడో అప్పుడు మాత్రమే లిజనర్కి ఆర్టిస్ట్కి ఒక కైండ్ ఆఫ్ ఇది వస్తుంది అనమాట, దాన్ని ఏమంటారు కనెక్ట్ అవుతుంది అనమాట. సో కొంతమంది ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే వాళ్ళు టెక్నికల్గా చాలా బ్యూటిఫుల్గా పాడతారు, బట్ దెన్ ఆడియన్స్ నుంచి అంత ఎఫినిటీ ఉండదు. సో ఎఫినిటీ ఎందుకు ఉండదు అంటే దే ఆర్ ప్రిడామినెంట్లీ ఫీడింగ్ దర్ ఈగో. సో అట్లా చేయకూడదు అని చెప్పి నాకు నేర్పించిన మా టీచర్స్కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అనమాట. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఆర్టిస్ట్ అన్నవాడు ఎంత ఎంత ఎక్సెప్షనల్ లైక్ ఎంత తోపన్నా కానీ అది ఆడియన్స్ షుడ్ స్పీక్. కరెక్ట్. సో లిజనర్ ఎప్పుడైతే లైక్ వీడు మంచి సింగర్ అని చెప్పాడో అప్పుడే మంచి సింగర్. సో వాళ్ళకు వాళ్ళు నేను ఇంత నేర్చుకున్నా, నేను ఇంత తోపు అది ఇది అని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. అది ఇట్స్ కైండ్ ఆఫ్ బీయింగ్ ఫూలిష్ అండి. సో దట్స్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్. సో పెద్ద పెద్ద లెజెండరీ ఆర్టిస్ట్స్ కానీ కంపోజర్స్ ఎవరన్నా కానీ సో పెద్ద లెజెండరీ పీపుల్ ఎప్పుడు కూడా అండి వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు అనమాట. బికాజ్ వాళ్ళకి తెలుసు లైక్ ఎండ్ ఆఫ్ ద డే నో ఆర్టిస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఆర్ట్ ఇట్ సెల్ఫ్. సో ఎప్పుడన్నా కానీ అది లైక్ మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే లైక్ ఒక ఆర్టిస్ట్కి కూడా దే ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్.
సో మనం అన్నీ అచీవ్ చేసేసామో మనం ఫుల్ తోపు అనుకుంటే ఇంక అక్కడి నుంచి డౌన్ఫాల్ లైక్ అక్కడి నుంచి బిగిన్ అయిపోతుంది అనమాట. అండ్ యూ వర్క్డ్ విత్ లెజెండరీ ఆర్టిస్ట్ అందరితోటి అసలు లెట్స్ డిస్కస్ దాట్. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ బాలు గారు అసలు ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా, అండ్ ఎనీ స్పెషల్ మెమరీస్? అంటే లైక్ లిటరలీ నేను ఇవాళ ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ బాలు గారు. బికాజ్ నేను లైక్ చిన్న ఉన్నప్పుడు ఇంకా చాలా ఇంట్రోవర్ట్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఒక కంప్లైంట్ ఉండేది అనమాట, ఇప్పుడు కూడా ఉంది కొంతమందికి. సో కంప్లైంట్ ఏంటి అంటే నేను లైక్ అదేమంటారు అదే లైక్ నేను పర్సనల్ గ్రూమింగ్ మీద ఎప్పుడు కూడా లైక్ ఎంపసైజ్ చేయలేదు. లైక్ నా ఎటైర్ గురించి కానీ దాని గురించి కానీ అట్లా చేస్తే నేను ఇంకా లైక్ ఐ విల్ బీ అహెడ్ ఇన్ ద రేస్ అని చెప్పి లైక్ అందరు అంటూ ఉంటారు అనమాట. ఇవన్నీ కాకుండా నన్ను జస్ట్ యాజ్ ఎ సింగర్ నాలో ఉన్న పొటెన్షియల్ని అబ్జర్వ్ చేసి ఆయన చెప్పారనమాట, లైక్ నో మ్యాటర్ వాట్ ఎవరేమన్నా కానీ యూ హ్యావ్ అ వెరీ గుడ్ టాలెంట్ దట్ హ్యాస్ టు షైన్ అని చెప్పి. అప్పట్లో నా మీద నాకు కూడా నమ్మకం ఉండకపోతుండే అనమాట. బట్ ఆయన లైక్ నేను ఉన్నప్పుడు అండ్ నేను అక్కడ లేనప్పుడు కూడా చాలా మందితో లైక్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట ఎస్పీబీ సార్. సో ఆయన నన్ను అంత గట్టిగా నమ్మారు. సో అప్పట్లో అర్థమయ్యేది కాదు నాకు, అయ్యా ఏంది అసలు లైక్ ఇంత పెద్ద సింగర్, లైక్ ఇంత పెద్ద గాడ్ ఆయన, లైక్ గాడ్ ఆఫ్ సింగింగ్, ఆయన లైక్ ఇంత ఎందుకు నమ్ముతున్నారు అని చెప్పి నాకు అర్థమయ్యేది కాదు. దట్ విల్ ఆల్వేస్ బీ మై ఫ్యూయల్ అనమాట, లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పటికీ. సార్ నుంచి నేర్చుకున్నది ఒకటి. సో నేను సార్ నుంచి నేర్చుకున్నవి చాలా విషయాలు ఉన్నాయండి. సో దానిలో ఇంపార్టెంట్లీ ఏంటి అంటే మన బాడీ ఆఫ్ వర్క్ ఎంత ఉన్నా కానీ ఒక్క ఫెల్లో హ్యూమన్ బీయింగ్ వచ్చారంటే ఎవరన్నా కానీ వాళ్ళని బాగా ట్రీట్ చేయగలగాలి మనం. అంటే ఎవరి దగ్గర కూడా గమండ్ అవి ఇవి ఏం చూపించకుండా లైక్ అట్లా సింపుల్గా ఉండి మన వర్క్ని బట్టే మనకు రెస్పెక్ట్ రావాలి. సో రెస్పెక్ట్ అన్నది లైక్ అంటారు కదండి, లైక్ రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఎర్న్డ్ అని చెప్పి. అవును. సో ఇట్ కాంట్ బి డిమాండెడ్. సో అదొకటి నేను చాలా నేర్చుకున్నా. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ ఆయన లైక్ ఎంత పెద్ద సింగర్, లైక్ ఎంత బిజీనో అందరికీ తెలుసు, మొత్తం వరల్డ్కి తెలుసా. అట్లాంటి ఆర్టిస్ట్ కూడా ఆయన సర్కాజమ్ అండ్ ఆయన టైమింగ్ లైక్ ఇట్స్ అన్మ్యాచబుల్ అనమాట, అన్బీటబుల్. ఆయన లైక్ సెట్లో ఉన్నారు అంటే లైక్ ఎక్కడన్నా ఉన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చాలా చాలా హ్యాపీగా ఉంటారండి. సో లైక్ మనం ఎక్కడ పోయినా అది హ్యాపీనెస్ అదే లైక్ ఇట్లా బిల్డ్ చేయడం అన్నది అది చాలా పెద్ద గిఫ్ట్ అది. అవునవును. ఈ పార్టిసిపెంట్స్ తో కూడా సార్ మాట్లాడే తీరు కూడా నేను యాక్చువల్లీ పాడాలందులో పాటు సార్ అసలు సార్ మాట్లాడే విధానం అంటే మనల్ని కరెక్ట్ చేసే విధానం కూడా మనకేం బాధ రాదు. ఇలా నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు ఏంటి అని కోపం కానీ బాధ కానీ డిసప్పాయింట్మెంట్ ఏం రాదు. ఒక కైండ్ ఆఫ్ ఒక నాటీ యాంగిల్లో నువ్వు వెళ్ళదానివే నువ్వు ఇలా మాట్లాడి మనతో తెలుగు కరెక్ట్గా పలికించాలి అనే ఆ కైండ్ ఆఫ్ ట్యూనింగ్ ఐ ఆల్సో కెన్ నెవర్ ఫర్గెట్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ బాలు సార్. అయితే యూ జస్ట్ సెడ్ గ్రూమింగ్, సెల్ఫ్ గ్రూమింగ్ ప్లే రోల్ అలా చాలా మంది అన్నారు మమ్మల్ని అని. ఇప్పటికీ కూడా డూ యూ బిలీవ్ దాట్? సో నాకేమనిపిస్తుంది అంటే అండి, నాకు పర్సనలీ సో సెల్ఫ్ గ్రూమింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. అంటే ఆ ఇండివిజువల్ కనిపించాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక అమ్మాయికి వెళ్ళి నువ్వు అట్లుంటే బాగుంటావు అని చెప్పి నేను చెప్తే దట్స్ రాంగ్ అని అంటాను నేను. అంటే నేను ఎందుకు రాంగ్ అని అంటాను అంటే అఫ్ కోర్స్ అంటే లైక్ మన మంచి కోరే వాళ్ళు చెప్తారు, సో నువ్వు అది ఇంకా లైక్ ఎటైర్ లైక్ ఇంకా బాగుండొచ్చు అంటే ఇంకా బాగా ప్రెజెంటబుల్గా ఉండొచ్చు అది ఇది అని చెప్పి. సో నాకు అనిపించేది ఏంటి అంటే అది ఎవరికి వాళ్ళకే ఉండాలండి. సో నాకు ఎట్లుంది అంటే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇండియన్ ఐడల్లో ఉన్నప్పుడు కూడా నాకు చెప్పారు, కానీ అదే పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఎట్లుండే అంటే నేను జస్ట్ ఒక కంటెస్టెంట్. అంటే ఇండియన్ ఐడల్ అనే ఒక రియాలిటీ షోలో ఐఎమ్ వన్ ఆఫ్ ద మెనీ కంటెస్టెంట్స్. ఎంత ప్రెజెంటబుల్గా ఉన్నా కానీ ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, బికాస్ నేను ఇండియన్ ఐడల్కి వెళ్ళింది ఎందుకంటే పాడటానికి. అవును, నా పాట నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ నేను వాళ్ళు ఎటు లైక్ ఫాలో అవుతూనే ఉంటారు. అంటే లైక్ నాకు ఎట్లా అంటే అండి ఒక్కొక్క ఫేజ్లో డెవలప్ అవుతూ ఉండాలి అని చెప్పి. ఇప్పుడు నేను కంటెస్టెంట్ ఉన్నప్పుడు అంతవరకు ఫైన్ చెప్పి నేను అట్లా ఉండాలని ఫిక్స్ అయ్యాను. సో అప్పటికన్నా ఇప్పుడు బెటర్గా ఉన్నాను. సో ప్రాబబ్లీ నేను ఇంకా ఇవాల్వ్ అవుతూ ఉన్న కొద్దీ డెఫినెట్లీ ఆ చేంజెస్ వస్తుంటాయి జనరలీ ఎవరిలో అన్నా అంతే. బట్ అది ఇనిషియల్ స్టెప్ లోనే ఉండాలంటే రైట్.
అండ్ అది కాకుండా నేను ఇంకొకటి నమ్మేది ఏంటంటే అండి, సిన్స్ ఐఎమ్ ఏ సింగర్, మొత్తం లైక్ ఒక లిజనర్ నా పాట వినాలి. అంతే. సో లిజనర్కి ఎప్పుడన్నా కానీ నా పాట మీదనే లైక్ మెయిన్ ఫోకస్ ఉండాలి, కానీ అరే వీడు మస్తున్నాడు రా, దాని మీద వెళ్ళకూడదు. సో దాని మీదకి వెళ్ళకూడదు అని చెప్పి దట్ వాజ్ మై కాన్షియస్ థాట్స్ యూ హ్యాడ్ దట్ ఆన్ మైండ్. ఓకే, కానీ ఇప్పుడు జనరేషన్లో రోహిత్ లుక్స్ ప్లే రోలా? గ్రూమింగ్ ఆర్ లుక్స్ ఆర్ యువర్ అపిరెన్స్ ఇదంతా ప్లే రోల్? అంటే ఇవన్నీ ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా డెఫినెట్లీ ఉంటాయండి, కానీ బియాండ్ అ పాయింట్ లైక్ ఇవేవి ఇట్ రియలీ డజంట్ మ్యాటర్ అండి. బియాండ్ ఎ పాయింట్, కానీ ఒక పాయింట్ వరకు అయితే ఉంటాయి. ఒక పాయింట్ దాకా ఉంటాయి. సో థ్యాంక్ఫుల్లీ నాకేంది అంటే చాలామంది ఎంత చెప్పినా కానీ నాకు లోపల అనిపించలేదన్నమాట. అంటే నేను ఎట్లా ఆపరేట్ చేస్తాను అంటే ఇన్ జనరల్ కూడా లైఫ్లో నాకు జెన్యూన్లీ ఏదన్నా అనిపిస్తే నేను అది చేస్తాను. సో నాకు అనిపించకుండా నేను ఐ యాక్చువల్లీ కాంట్ ప్రిటెండ్ అండి. అంటే నేను అట్లా అవ్వదు. నేను మధ్యలో యాక్చువల్గా అట్లా చేద్దాం అనుకున్నా, అంటే చాలా చాలా ట్రై చేశాను, బట్ ఎందుకో అది ఇట్ ఫెల్ట్ లైక్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో నేను పివిఎన్ఎస్ రోహిత్ కొండి నాలాగా ఉండకుండా ఇంకెవరిలాగానే ఎందుకు ఉండాలి అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. సో అందుకని దాని మీద ఎప్పుడు అంత ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. సో పివిఎన్ఎస్ రోహిత్, వాట్ ఈస్ పివిఎన్ఎస్? సో పివిఎన్ఎస్ అంటే పరిటాల వెంకట నాగసాయి రోహిత్. పరిటాల వెంకట నాగసాయి రోహిత్ ఏమని పిలుస్తారు అందరు జనరల్లీ? యాక్చువల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పిలుస్తారు. పివిఎన్ఎస్ అని ఎవరైనా పిలుస్తారా? పివిఎన్ఎస్ అని చెప్పి చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ పిలుస్తారు, అండ్ పివి అని చెప్పి ఎంఎం కిరాణి సార్ పిలుస్తారు. పివిఆర్తో ఓకే, అట్లా ఇంట్లో ఏమో చిన్న అంటారు. ఓకే, సో మిగిలిన వాళ్ళు లైక్ రోహిత్, బట్ కిరాణి సార్ పివి అంట. ఓకే, అసలు పాయింట్ దగ్గరికి మనం రావాలి, బికాస్ యూఆర్ టూ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్. నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు బాలు సార్, సోలో నిజం సార్ ఒక జర్నీలో, అండ్ దెన్ కిరాణి సార్. సో కిరాణి సార్ అయితే మేజర్ అబ్సల్యూట్లీ డ్రైవింగ్ ఫ్యాక్టర్. డీజిలే, ఇంకా పెట్రోల్ డీజిల్ వాడేవారు. సో టెల్ మీ అసలు. సో యాక్చువల్లీ ఇట్ ఫీల్స్ లైక్ ఎ ప్యాటర్న్ అండి, బికాస్ నేను చిన్నప్పుడు ఐ థింక్ వెన్ ఐ వాస్ 3 years old అప్పుడు నేను హమ్ చేసిన ఫస్ట్ సాంగ్ బంగారు కోడి పెట్టా అన్నమాట. తర్వాత నాకు నా లైఫ్లో లైక్ ఫస్ట్ ఎవర్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ చైల్డ్ అది ఎంఎం కిరాణి సార్ పాడాను. తర్వాత నా ఫస్ట్ బ్రేక్ త్రూ సాంగ్ ఓబులమ్మ, అది కూడా కిరాణి. అంటే లైక్ కన్సిస్టెంట్లీ హీ హ్యాస్ బీన్ దేర్ ఆల్ మై లైఫ్. లిటరలీ లైక్ నాకు ఇండస్ట్రీలో లైక్ ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారు అంటే దట్స్ వన్ అండ్ ఓన్లీ కిరాణి సార్. లిటరలీ ఐ రిమెంబర్ యూ సెడ్ కపుల్ ఆఫ్ టైమ్స్, ఏంటి ఒక టైంలో పాకెట్ మనీ కూడా వచ్చేది. సో అంతలా సపోర్ట్ చేస్తారు. ఏం చెప్తారు సార్ లైక్ అబౌట్ యూ ఆర్ యువర్ పర్ఫార్మెన్స్ ఆర్ యువర్ సింగింగ్ స్టైల్? అంటే లైక్ ఆయన లైక్ హీ హాజ్ ఆల్వేస్ బీన్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండి, లైక్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ నేను యాక్చువల్గా లైక్ సార్ దగ్గర ఉండి నేర్చుకున్నది ఏంటి అంటే బీయింగ్ కంపోజ్డ్. నేను లైఫ్లో నేర్చుకున్నది ఏంటి అంటే లైక్ నో మ్యాటర్ వాట్, ఏ పని అయినా అవ్వకపోయినా కానీ ఒకేలాగా కంపోజ్డ్గా ఎలా ఉండాలి లైఫ్లో, ద మాస్టర్ క్లాస్ ఫర్ మీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఎప్పుడు లైక్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అ రికార్డింగ్ ఆఫ్ సార్, ఎవ్రీ రికార్డింగ్లో కూడా వెళ్ళి లైక్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట మేమందరం కూడా. బికాస్ వర్క్ లైక్ కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ అంటే ఇట్స్ ఇమ్మెటీరియల్ అనమాట. మాకేంటి అంటే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 10 minutes అయినా వెళ్ళి కూర్చుని ఒక ఇంటరాక్షన్ అయితే దట్ ఫీల్స్ లైక్ అ ప్రాపర్ థెరపీ. అంటే మొత్తం క్లెన్స్ అయిపోతుంది అనమాట. అంటే లైక్ మైండ్లో ఉండే మొత్తం క్లటర్ కానీ అంతా మొత్తం లైక్ మనకి లైక్ బయట ఉండే కష్టాలు బాధలు అన్నీ వెళ్ళిపోతాయి. యా, అంటే ఇట్స్ లైక్ అ ప్రాపర్ మాంక్. యంగ్ జనరేషన్ వాళ్ళనైతే కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. ఈవెన్ అంటే ఫైనల్ సాంగ్ ఇచ్చారు లేదు అనేది పక్కన పెట్టేసి అట్లీస్ట్ కోరస్ కైనా పిలుస్తారు. లేదండి, చాలా మంది జీవితాలు యాక్చువల్గా లైక్ చేంజ్ అయిపోయాయి అనమాట. బికాస్ బాహుబలి లాంటి ప్రాజెక్ట్లో, అంత పెద్ద ప్రాజెక్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ పాడిన సింగర్స్ అందరూ మా ఫ్రెండ్సే అనమాట. అదే డిస్కోగ్రఫీలో చూస్తే చాలా మంది షాక్ కూడా. సో అది ఆయన గొప్పతనం అండి. ఎందుకు గొప్పతనం అంటే హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ కాంపోజిషన్. ఆయన కాంపోజిషన్ మీద ఆయనకు అంత నమ్మకం ఉంది కాబట్టి ఆ పాట కొత్త వాళ్ళు పాడారా ఎస్టాబ్లిష్డ్ సింగర్ పాడారా అన్న డిఫరెన్సియేషన్ లేదా. ఆయన కాంపోజిషన్కి జస్టిఫికేషన్ వచ్చిందా లేదా. వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. దట్స్ రియలీ అ గిఫ్ట్ అనమాట మొత్తం. రేర్ యాక్చువల్లీ.
అండ్ ఇంకొక పాట పాడాలి, చాలాసేపు అయింది. కిరవాణి సార్ పాట ఏదైనా ఒక పాట, 2 lines. యా. బులమ్మ బొమ్మ కర్రమేని ఛాయ ముత్తుగుమ్మ కపరా కపరా రేతిరిలోన కాలవంతా లెక్కలు గట్టి గుండెల్లోనే నీ పేరు జపమాయే ఇది వరకెప్పుడు తెలియని ఎరగని తురుపే మైమరపిస్తూ ఉంటే కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే ఓ బులమ్మ బొమ్మ కర్రమేని ఛాయ ముత్తుగుమ్మ. సో నాకు ఈ పాట యాక్చువల్గా రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు అంటే ఎట్లా అనిపించింది అంటే, నేను అప్పటిదాకా కూడా నాకు ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉండేదండి లైఫ్లో. లైక్ ప్లేబ్యాక్ సింగర్ అని నేను చెప్పుకోవడానికి నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అప్పటిదాకా పాడుతున్నా, కొన్ని పాటలు పాడాను, బట్ అట్లా ఒక నిలిచిపోయే పాట ఎప్పుడు వస్తుందిరా బాబు అని చెప్పి అట్లా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అట్లాంటి టైంలో ఐ థింక్ కోవిడ్ నాకు వచ్చి తగ్గింది. కోవిడ్ వచ్చి తగ్గంగానే లైక్ ఆ టైమ్స్లో ఎంత అన్సెట్ అయినో లైక్ మనందరికీ తెలుసు, మొత్తం ప్రపంచం అంతా ఆగిపోయింది. సో అప్పుడు అసలు ఏం చేయాలి లైఫ్లో, ఏం చేయాలి అనుకుంటున్న టైంలో లైక్ సార్ నుంచి వచ్చింది, కాల్ వచ్చింది, లైక్ రికార్డింగ్ ఉంది అని చెప్పి. సో వెళ్ళా నేను. సో వెళ్ళంగానే ఇది సాంగ్ ఆయన కంపోజ్ చేసి నాకు ఇవ్వంగానే నాకు ఏమనిపించింది అంటే, ఇట్ ఫెల్ట్ లైక్ అ మేజర్ రెస్పాన్సిబిలిటీ నాకు. బికాస్ ఈ పాట ఆయన చాలా చాలా ఇష్టంగా కంపోజ్ చేసుకున్నారు. సో నన్ను నమ్మి నాకు ఇచ్చారనమాట. సో ఫస్ట్ రికార్డింగ్లో పల్లవి దాకా రికార్డ్ చేసాం. సో రికార్డ్ చేసి నేను బయటకు వచ్చి యాక్చువల్గా వెయిట్ చేస్తూ కూర్చున్నా. సో అప్పుడే లైక్ క్రిష్ గారు వచ్చారు. లైక్ క్రిష్ గారు లోపలికి వెళ్ళి విన్నారు సాంగ్ విని, లోపల నుంచి ఆయన గట్టిగా వా అని అరిచారనమాట. అరవంగానే నాకు లోపల ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. బికాజ్ నేను మీకు చెప్పాను కదండి ఇందాక. సో అది ఆ పాయింట్లో చాలా పాటలు అన్నీ రీప్లేస్ అయిపోతుండేవారు నాకు. అదే క్రిష్ గారి రియాక్షన్ చూసి నాకు చిన్న హ్యాపీనెస్ వచ్చింది, అమ్మయ్య లైక్ ఈ పాట ఉంటలేమో మన వాయిస్ వర్క్. తర్వాత ఆయన బయటికి వచ్చి చాలా చాలా బాగా మాట్లాడారు. సో ఎంఎం కిరవాణి సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. ఇంకా కాన్ఫిడెన్స్ బికాజ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ స్టిల్ రిమెంబర్ వెన్ నథింగ్ వాజ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. నేను ఒకసారి లైక్ లిటరలీ నేను సార్ దగ్గరికి వెళ్ళి వి లిటరలీ హ్యాడ్ ఎ కాన్వర్జేషన్ ఫర్ లైక్ 1.5 hours. సో నేను వెళ్ళి చెప్పాను అనమాట. యాక్చువల్గా సార్తో చెప్పా, సార్ అసలు ఏం అవ్వట్లేదు నాకు నా లైఫ్లో చాలా డిసప్పాయింటింగ్ ఉంది అది ఇది అంటే, ఆయన చెప్పారనమాట, అరే బాబు పేషెన్స్ ఇస్ ద కీ. సో నువ్వు మంచి సింగర్ కాదో నీకు తెలుసా పర్సనలీ అన్నారు. అవును సార్ నాకు తెలుసు అని చెప్పాను. సో నాకు కూడా తెలుసు, కానీ ఏంటి అంటే ఎవరికన్నా కానీ ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది అండ్ దట్ టైమింగ్ ఈజ్ వెరీ యూనిక్. సో మనం మన జర్నీతో ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. సో ఇప్పుడు నీకు బ్రేక్ త్రూ 30 yearsకి వస్తుంది వద్దంటావా, 40కి వస్తుంది, ఆర్ నీ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్లో నువ్వు డిపార్ట్ అయిపోయే టైంకి వస్తుంది, అప్పుడు వద్దంటావా అన్నారు. సార్ లేదు సార్ ఎందుకు వద్దంటా అని. సో ఇట్స్ దాట్ అన్సర్టైన్ అండ్ ఆల్సో దట్స్ ద బ్యూటీ. సో మన ఎంటైర్ జర్నీలో మన బ్రేక్ త్రూ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి లైక్ ఎవరు చెప్పలేరు. కానీ లైక్ నో మ్యాటర్ వాట్ మనం వీ హ్యావ్ టు ప్రోగ్రెస్ ఫార్వర్డ్. సో ఇది ప్రోగ్రెషన్లోనే బ్యూటీ ఉంది అని చెప్పి ఆయన సచ్ వాల్యుబుల్ వర్డ్స్. ఐఎమ్ ష్యూర్ అసలు దట్ చేంజ్డ్ యువర్ మైండ్ ఆర్ థాట్ ప్రాసెస్ ఫ్రమ్ దట్ కాన్వర్జేషన్ ఫెల్ట్ లైక్ అ ట్రూ గేమ్ చేంజర్ ఫర్ మీ అనమాట. సో ఆయన అట్లా నాకు అదా కాన్వర్జేషన్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళా, కోవిడ్ వచ్చింది, కోవిడ్ తగ్గింది. ఇమ్మీడియట్లీ ఆయన నన్ను పిలిచి ఓబులమ్మ లాంటి సాంగ్ ఇవ్వడం అన్నది అది నాకు అనిపించింది అనమాట. సో అప్పటిదాకా అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక మనిషికి ఆకలేస్తుంది ఘోరంగా. సో వాడు ఒక 10 years నుంచి వాడికి లైక్ ప్రాపర్ ఫుడ్ లేదు అంటే లైక్ బేర్లీ లైక్ ఇట్లా అంటే లైక్ సర్వైవ్ అయిపోతూ ఉన్నాడు. సో అట్లాంటి వాడికి పిలిచి మొత్తం ఇట్లా ఒక బుఫే పెడితే ఎట్లుంటుంది, సో అట్లా అనిపించింది అనమాట నాకు. ఇప్పుడు ఇంకా పెద్ద అప్పే, ఇప్పుడు నేషనల్ అవార్డు ఇంకా పెద్ద బుఫే అంతే అండి. సో అది సో ఐ థింక్ ఫ్రమ్ దెన్ యువర్ సక్సెస్ కర్వ్ స్టార్టెడ్ స్లోలీ. అప్పటి వరకు వాట్ ఎవర్ యూ ఫేస్. సో కోవిడ్ అందరికీ ఒక విధంగా టార్చర్ చేస్తే మీకు ప్లస్ అయింది కోవిడ్. జనరల్లీ చెప్పాలంటే కరెక్ట్. అండ్ యూ వర్క్డ్ విత్ అమన్ గారు ఆల్సో.
తమన్ గారితో నేను అంటే లైక్ గ్రూప్ సాంగ్స్లో అక్కడిక్కడ వర్క్ చేశానండి. కానీ నాకు తమన్ గారితో ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉందన్నమాట. అది ఎప్పుడు అంటే నేను లైక్ 22లో లైక్ కాటుక అని చెప్పి ఒక సాంగ్ కంపోజ్ చేసుకున్నాను నేను. అది కంపోజ్ చేసి నేను యాక్చువల్గా రిలీజ్ అయ్యాక తమన్ గారు లైక్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. అంటే ఈ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కైండ్, లైక్ చాలా చాలా మెచ్చుకున్నారు. లైక్ ఆ పాట ఆయనకు చాలా నచ్చింది అండ్ నాకు చాలా చాలా సపోర్ట్ చేశారమ్మా. యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హిమ్. వర్క్ క్లోజ్లీ అంటే సినిమాకి పాట పాడలేదు, బట్ యూ కైండ్ ఆఫ్ మెట్ యూ ట్రావెల్. సో ఎనీ లెర్నింగ్స్ ఫ్రమ్ తమన్? సో తమన్ గారి దగ్గర లర్నింగ్ ఏంటి అంటే అండి, ఆయన కూడా అండి అంటే లైక్ బయట ఎంత నాయిస్ ఉన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా లైక్ ఆయన చేతుల్లో లైక్ మెగా మెగా ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో బయట లైక్ ఎంత నెగటివ్ లైక్ ఏమున్నా కానీ అసలు ఏది పట్టించుకోరండి. హీల్ ఓన్లీ గివ్ ఇట్ బ్యాక్ విత్ హిస్ వర్క్. సో అది అసలు చాలా చాలా ఇన్స్పైరింగ్ అనమాట. బికాజ్ అంటే ఇన్ జనరల్ కూడా లైక్ ఎవరన్నా మనల్ని లైక్ కెలుకుతుంటే దానికి ఎట్లా చెప్పాలి, అది దానికి రివర్ట్ బ్యాక్ అవ్వడం ఇట్స్ లైక్ హ్యూమన్ నేచర్. సో ఆయన మొత్తం అన్నిటినీ కూడా ఇట్లా లైక్ లోపల దాచుకుని ఆయన వర్క్తోనే ఆన్సర్ ఇవ్వడం. కానీ చాలా డౌన్ టు ఎర్త్ కూడా. అండ్ చాలా చాలా ఆయనకు కూడా లైక్ సర్కాజం లెవెల్ స్పీక్ నెక్స్ట్ లిటరల్లీ పీక్స్ లో ఉంటాయి అనమాట. తమన్ గారు పని చేస్తే దానికి కౌంటర్ చేయడం ఇంకెవరో అలా కాదు. అండ్ హీ ఆల్సో వర్క్స్ విత్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఏదో వర్క్ చేస్తారు. హీ ఎన్కరేజెస్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు. సో రోహిత్ పాడిన పాటల్లో అంటే యూ జస్ట్ సెడ్ చాలా పాటలు పాడి రిలీజ్ వరకు రాలేదు అని, ఏదైనా ఒక పాట ఇఫ్ యూ క్యాన్. అదేమంటారు గుర్తుండిపోయిన పాట అంటే సమ్మోహనం సినిమాలో ఓ చెలితారా సాంగ్ అనమాట. అది లైక్ వన్ ఆఫ్ ద మెనీ సాంగ్స్ విచ్ ఐ మిస్డ్. కానీ ఆ పాట మిస్ అయినందుకు నేను కొంచెం ఫీల్ అంటే ఇట్ ఫీల్స్ లైక్ పించ్ అనమాట. లైక్ చిన్న చిన్న ఆదా మార్క్ అలా ఉండిపోయింది. అంటే లైక్ వివేక్ సాగర్ అన్న గురించి చెప్పానండి, బికాస్ ఆ పాట కంపోజర్ వివేక్ అన్న. సో హీస్ లైక్ నాకు ఎట్లా అంటే వివేక్ సాగర్ అంటే లైక్ ఐ అడ్మైర్ హిమ్ టు ద కోర్ అనమాట. బికాస్ హీ ఈజ్ అన్ అబ్సల్యూట్ జీనియస్. అండ్ ప్రెసెంట్ జనరేషన్లో అలాంటి కంపోజర్ మన తెలుగులో ఉన్నాడు అంటే ఇట్స్ అ ప్రివిలేజ్ అనమాట. సో ఆయనకి నేను ఆ పాట పాడటం అన్నది లైక్ రికార్డింగ్ ప్రాసెస్ వాజ్ లైక్ ఫెనామినల్ అండి. లైక్ చాలా చాలా ఎంజాయ్ చేశాను. బట్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. ఆ పాట లైక్ నా వాయిస్లో బయటికి రాకపోయినా కానీ సో ఐ స్టిల్ హ్యావ్ మై ఓన్ వర్షన్ విత్ మీ అనమాట. ఓకే. సో అప్పుడప్పుడు నేను అది లైక్ నిద్రపోయేబోతో హెడ్ ఫోన్లో పెట్టుకుని ఆ పాట అట్లా వింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంతే, అది సాటిస్ఫాక్షన్. సో రోహిత్, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది, యూ ట్రావెల్డ్ ఇన్ రియాలిటీ షోస్, లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ చూసి ఉన్నారు కదా. ఇప్పుడిప్పుడే రియాలిటీ షోస్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి ఫ్రమ్ రోహిత్ సైడ్ ఒక టాప్ 3 టిప్స్, అసలు మైండ్లో ఇవి ఫ్రీజ్ చేసుకుని ఇప్పుడే మీరు రియాలిటీ షోస్కి వెళ్ళండి అంటే ఏం చెప్తారు? ఆనెస్ట్లీ చెప్పాలి అంటే అండి, సో ఎనీ రియాలిటీ షో అది లైక్ రీజనల్ అయినా నేషనల్ అయినా కానీ దానివల్ల నెంబర్ 1 లైఫ్ చేంజ్ అయిపోదు. నెంబర్ 2 ఏంటి అంటే దాని నుంచి డెఫినెట్లీ ఫేమ్ వస్తుంది. సో దాన్ని ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాండిలింగ్ ఇట్ ఇన్ అ కరెక్ట్ వే దట్ విల్ బీ ఎండ్ ఆఫ్ అవర్ కెరియర్. నెంబర్ 3 ఏంటి అంటే వన్ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ ప్లాన్. సో ప్రాపర్ ప్లాన్ అంటే ఏంటి అంటే వన్ షుడ్ బి వెరీ వెరీ స్పెసిఫిక్. సో ఒక రియాలిటీ షోకి వెళ్ళి బయటికి వచ్చి గిక్స్ చేయాలనా ఫోకస్, ఆర్ లేకపోతే ఇండస్ట్రీలోకి వెళ్ళి లైక్ పాటలు పాడాలన్నా. సో అది చాలా క్లియర్గా ఉండాలన్నమాట వాళ్ళకి. సో లైక్ ఎనీ రియాలిటీ షోలో కూడా విన్నర్ అయినా విన్నర్ అవ్వకపోయినా కానీ ఇట్స్ ఇమ్మెటీరియల్, ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. సో విన్నర్ ఆర్ ఫస్ట్ రన్నర్ సెకండ్ రన్నర్ కానీ వీళ్ళే సక్సెస్ అవ్వాలి అన్న ఎట్లా చెప్పాలి రూల్ ఎక్కడా లేదు. రియాలిటీ షోకి వెళ్ళినంత వరకు దాని నుంచి వచ్చిన ఒక 1 month దాకానే ఉంటుంది అది హైప్ అంతా. సో అది తగ్గిపోయాక ఎవరన్నా కానీ అందరూ రియల్ వరల్డ్లోకి వచ్చి కంపీట్ చేయాల్సింది. సో రియాలిటీ షో వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే లైక్ ఒక రికగ్నిషన్ వస్తుంది, ఆడియన్స్ బిల్డ్ అవుతారు. ఎంత రికగ్నిషన్ వచ్చినా లైక్ ఎంతమంది బిల్డ్ అయినా కానీ మళ్ళీ నువ్వు బయటకు వచ్చి సొంతంగా మనం ఏం చేసాం అన్న దాని మీదే మన జర్నీ ఉంటుంది. సో లైఫ్ ఆఫ్టర్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఎగ్జాక్ట్లీ అండి. సో అద లైక్ ఎనీ షో నుంచి బయటికి వచ్చాకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు హౌ బిజీ ఆర్ యూ యాజ్ అ సింగర్ ఆర్ యాజ్ అ కంపోజర్? సో ఇప్పుడు ఏంటంటే అంటే ఐ థింక్ ఒక లాస్ట్ 1.5 year నుంచి ఐ రియలీ షుడ్ థ్యాంక్ గాడ్. ఐఎమ్ లైక్
అంటే లైక్ సూపర్ ఆక్యుపైడ్ అనమాట. బికాజ్ ఎందుకు సూపర్ ఆక్యుపైడ్ అంటే లైక్ నేను మీకు అదే నేను ఇందాక చెప్పా కదండి, అన్నీ అలా కంపోజ్ అట్లా చేసుకుంటూ పెట్టుకున్నా అని చెప్పి. సో అవన్నీ ఇప్పుడు లైక్ పైప్ లైన్లోకి వచ్చాయన్నమాట. అండ్ ఇంకొక హ్యాపీయెస్ట్ విషయం ఏంటి అంటే నా పాటల మీద నేను లైక్ వర్క్ చేసుకోవడానికి లైక్ ఇనఫ్ ఇది ఉందన్నమాట. సో ఇప్పుడు లైక్ ఒక ఎక్స్టర్నల్ కంపోజర్ నుంచి కానీ లైక్ ఎవరి దగ్గర నుంచి అయినా ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటే ఇట్ ఫీల్స్ లైక్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ నాకు. సో ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే లైక్ నేను లైక్ ఎవరెవరు ఇస్తారా అని చెప్పి అట్లా చూస్తూ ఉండే. ఇక్కడ అది అడిషనల్ అంతే. యూ హ్యావ్ యువర్ ఓన్ ఎగ్జాక్ట్లీ అండి. రింగ్ నై అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్. సో ఒక్కసారి ప్రేమిస్తున్న పాట కూడా ఒకటే లైన్స్. డెఫినెట్లీ. నువ్వు ఎదురే నిలబడితే వెలిగేనులే నా కంటి పాపలు, ఒక నిమిషం వదిలెళితే కురిసేనులే కన్నీటి ధారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా, మురిపెముగా పెంచుకున్న ప్రేమనిది తరగదుగా కరగదుగా, మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పొట్టుకే, ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ట్విస్ట్ లైఫ్లో ఆర్ ది బెస్ట్ లైఫ్లో ఏంటి అంటే అర్థమైపోతుంది ఆ స్మైల్. రీసెంట్లీ యూ గాట్ ఎంగేజ్. సో పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అక్టోబర్లో అండి, October 31st రోజు. ఓ వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్. సో షీఈ్ ఆల్సో ఫ్రమ్ మ్యూజిక్ ఫీల్డ్? కాదండి, తను యాక్చువల్లీ మెకానికల్ ఇంజనీర్ అనమాట. ఓకే. సో కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రీమ్. సో ఏమంటారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను ఆ అమ్మాయిని ఒక 6-7 times కలిసాను అనమాట. అండ్ అదే కాకుండా వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు. ఓకే. సో అట్లా అంటే అమ్మాయిని కలిసేదాకా ఏంటి అంటే వాజ్ లిటిల్ స్కెప్టికల్ అనమాట. అంటే ఇట్లా పెళ్ళి వేసుకుందామా లేకపోతే ఇట్లానే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామా. బట్ కలిసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది చాలా. అండ్ షీజ్ లేడీ లక్ అని పెట్టారు కదా ఇన్స్టాగ్రామ్లో. అమ్మాయి కూడా లైక్ చాలా సింపుల్ అండ్ హ్యాపీ సోల్ అన్నమాట. ఓకే. సో అందుకని కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. థ్యాంక్స్ అండి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు రోహిత్ 5 years బిఫోర్, 5 years ఇప్పుడు, 5 years తర్వాత అంటే ఏం చెప్తారు? 5 years బిఫోర్ అంటే దట్స్ లైక్ అన్ఇమాజినబుల్ అండి. బికాస్ ప్రాబబ్లీ నా ఎంటైర్ లైఫ్ టైంలోనే అంతకన్నా వర్స్ట్ ఫేజ్ ఉండదు. ఓకే. ఆన్ ఏ లైటర్ నోట్లో చెప్పాలి అంటే లైక్ దుబాయ్ సీన్లో అదేమంటారు, రవితేజ గారు ఫ్లాష్ బ్యాక్ చెప్తే సునీల్ అంటారు కదా, అరే ఆపరా బాబు అని చెప్పి. బట్ అది కాకుండా అతడు సినిమాలో కూడా లైక్ కోట శ్రీనివాసరావు గారు అంటారు కదా, అమ్మో నాకు ఆ లైఫ్ వద్దు అని చెప్పి. అట్లే ఆ టైప్. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ అండి, అంటే హ్యాపీ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. సో నెక్స్ట్ లైక్ 5 years తర్వాత అంటే మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు లైక్ నా దగ్గర ఉన్న పాటలన్నీ బయట పెట్టాలి అంతే. ఇప్పుడు ఏంటి, ఎన్ని ఉన్నాయి? చాలా. నా దగ్గర 25 songs ఉన్నాయి. 25 songs. సో అన్ని హిందీ సాంగ్స్, అన్ని ప్రైవేట్ సాంగ్స్, అన్ని హిందీ సాంగ్స్. సో ఆల్రెడీ హిందీ మ్యూజిక్ అన్నది లైక్ హిందీలో కానీ మలయాళంలో కానీ తమిళ్లో కానీ చాలా చాలా పికప్ అయింది. అండ్ ఇట్స్ ఆన్ పార్ విత్ లైక్ ఫిలిం మ్యూజిక్ అనమాట. సో మన దగ్గర ఇంకా దెర్ ఈస్ దట్ వాయిడ్, అంటే లైక్ హిందీ మ్యూజిక్ అంటే అలవాటు అవ్వాలి ఇంకా. సో అవ్వాలి. సో నాకేంటి అంటే లైక్ ఇది లైక్ ఒక్క రోజుల్లోనో 2 రోజుల్లోనో చేంజ్ అయ్యేది కాదు. బట్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ట్రై మై బెస్ట్ ఇన్ దిస్. లైక్ నెంబర్ 1 నాకు ఇట్ గివ్స్ మీ సెల్ఫ్ మోటివేషన్. అండ్ నెంబర్ 2 దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సింగర్స్ అండి. సో వీళ్ళందరూ కూడా లైక్ సినిమాల్లో ఆపర్చునిటీస్ అన్నవి వస్తాయి ఎట్ వన్ పాయింట్. సినిమాల్లో ఆపర్చునిటీ రావాలి అంటే లైక్ మెయిన్లీ ఒక సింగర్కి ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే హీ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఆన్ హిజ్ ఓన్. సో అప్పుడు ఏమవుతుంది అంటే సింగర్ యొక్క స్ట్రెంగ్స్ అన్నీ బయటపడతాయి. దానివల్ల ఏంటి అంటే మనకి మిస్ మ్యాచ్ అయ్యే సాంగ్ రాదు ఎప్పుడు కూడా. ఇట్ విల్ మేక్ ద వర్క్ ఈజియర్. సో దట్ వే ఆల్సో ఇట్
యూ జస్ట్ సెడ్ అసలు వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ సింగర్స్ ఎక్కువ అయ్యారు యాక్చువల్లీ కదా. చాలా చాలా సింగర్స్ ఉన్నారు అండ్ దట్స్ రియలీ గుడ్ అండి. అంటే ఇప్పుడు ఎందుకంటే లైక్ బాగా పాడేవాళ్ళు చాలా చాలా మంచి అవును. లైక్ ఇఫ్ యూ రియలీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ పుట్ అవుట్ యువర్ వర్క్. సో అది మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే మనకి లైక్ ఏదైతే బాగా వచ్చో అది లైక్ కవర్ వర్షన్స్ అన్ని చేయడం తప్పులేదు, చేయొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అండ్ ఒరిజినల్ ఈజ్ అన్ ఒరిజినల్ అంతే. ఒరిజినల్ లైక్ క్రియేట్ చేసి అది బయట పెట్టడానికి చాలా గట్స్ కావాలి. అది చాలా పెద్ద రిస్క్ కూడా. బట్ అది మనం నమ్మి బయట పెట్టగలిగితే ఇంకా మనం లైక్ మనకు ఆపర్చునిటీ వస్తుందా, మనం సర్వే అవుతామా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఉండదు అనమాట. లైక్ నో మ్యాటర్ వాట్ విల్ కీప్ ఆన్ సెయిలింగ్. ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది రోజుకి ఆర్ట్, స్పెషలీ సింగింగ్ నేర్చుకోవాలి అని. ఎనీ అడ్వైస్ ఫర్ ద కిడ్స్ అండ్ ద పేరెంట్స్ సో ఫ్రమ్ యువర్ లెర్నింగ్స్? సో అడ్వైజ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు లైక్ ఆపర్చునిటీస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ అవెన్యూస్ కూడా. సో ఒకటి కాకపోతే ఒకటి. ఈ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా చాలా చాలా ఎంకరేజింగ్ ఉన్నారు. సో బ్యాక్ దెన్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. అది ఏం కాదు, ముందు చదువు అన్నట్టు ఉండేది. సో ఇప్పుడు అలా లేదు థాంక్ఫుల్లీ. అవును. ఐ డోంట్ థింక్ వాళ్ళకి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. లైక్ ఏదన్నా ఒక పని బాగా వచ్చిన వాళ్ళు, బాగా చేయగలిగిన వాళ్ళు పైకి వస్తే ఇట్ విల్ ఆల్వేస్ బి ఇన్స్పైరింగ్ అనమాట. బికాస్ నేను లైక్ అంత రిస్క్ చేసి నేను నా ఇంజనీరింగ్ని కూడా పక్కన పెట్టేసి నేను ఇందులో ఉన్నాను అంటే ఇట్స్ బికాస్ ఐ హ్యావ్ యాక్చువల్లీ ట్రావెల్డ్ విత్ పీపుల్ లైక్ ఎస్పీబీ సార్ కానీ, ఎంఎం కిరవాణి సార్ కానీ, లైక్ నిగమ్ సార్ కానీ. లైక్ వీళ్ళందరి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటి అంటే లైక్ వాళ్ళకున్న ఒక డ్రైవ్, ఒక అన్డైయింగ్ ప్యాషన్. సో అది ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కానీ షైన్ అవ్వాలన్నమాట. అండ్ అలాంటి వాళ్ళు లైక్ ఇండస్ట్రీకి వచ్చి లైక్ వర్క్ చేయడం కూడా ఇట్ విల్ బీ లైక్ అ వెల్కమ్ చేంజ్. అండ్ వీ డిడ్ంట్ టాక్ అబౌట్ సోను నిగమ్ గారు. అసలు యూ ట్రావెల్డ్ వెరీ క్లోజ్లీ అండ్ మేబీ కొన్ని డేస్ ఏంటి పర్సనల్లీ బాగా దగ్గరగా చూసి నేర్చుకున్నది ఏంటి? వన్ థింగ్ ఆనెస్ట్లీ ఏంటంటే అండి, ఆయన లైక్ ఇండియన్ ఐడల్లో నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ రియల్ వరల్డ్లో కూడా ఈవెన్ టిల్ టుడే. నేను మొన్న యాక్చువల్గా ఐ థింక్ జూలై 30th రోజు మేము ఒక సాంగ్ రిలీజ్ చేసాం అనమాట. అది నేను యాక్చువల్ కంపోజ్ చేశాను. అది లైక్ సార్ పాడారు అనమాట. సో ఇండియన్ ఐడల్లో లైక్ ఫినాలే ఎప్పుడో ఆయన చెప్పారనమాట, లైక్ ఇది జడ్జ్మెంట్ని బేస్ చేసుకుని నువ్వు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు బాబు, నీకు గోయింగ్ ఫార్వర్డ్ లైఫ్లో ఎట్లాంటి గైడెన్స్ కావాలన్నా కానీ ఐ విల్ ఆల్వేస్ బి దేర్ అని చెప్పారు ఆయన. సో ఇండియన్ ఐడల్ అయిపోయాక ఆయనతో లైక్ కన్సిస్టెంట్లీ టచ్లోనే ఉన్నాను. బట్ ఐ థింక్ 2022లో అనుకుంటా, 2020లో యాక్చువల్గా లైక్ లాక్డౌన్లో నేను ఒక సాంగ్ కంపోజ్ చేసుకుని, అండ్ దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ కంపోజిషన్ అనమాట. అది కంపోజ్ చేసుకుని నేను ఆయనకు పంపించి చాలా చాలా వేగ్గా సరే ఇది మీరు పాడతారా అన్నాను. సో ఇమీడియట్లీ హీ అగ్రీడ్ టు సింగ్ ద సాంగ్. సో అప్పుడు లైక్ నేను లైక్ ముంబైకి వెళ్ళి లైక్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ లైక్ టచ్లో ఉన్నా కానీ ఎప్పుడు లైక్ పర్సనలీ ఇంటరాక్ట్ అవ్వలేదు. సో నేను ముంబైకి వెళ్ళినప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టారు, అంతా బాగా మాట్లాడుతున్నారు. కానీ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే నేను ఇండియన్ ఐడల్ అని మర్చిపోయారు ఆయన. ఓకే. అంటే నేను ఎక్స్‌ఫ్యాక్టర్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఎక్స్‌ఫ్యాక్టర్ అంటే ఇంకొక షో. సో నాకు అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఎందుకంటే నన్ను ఒక రియాలిటీ షో కంటెస్టెంట్ లా కాకుండా ఆయన సింగర్గా రికగ్నిషన్ లైక్ పెట్టుకుని లైక్ అందరితో మాట్లాడుతున్నారు అంటే దట్ వాజ్ లైక్ రే ఆఫ్ హోప్ అనమాట నాకు అప్పుడు. అండ్ అది రికార్డింగ్ అయింది. అది ఆ సాంగ్ ఎప్పుడో బయటికి రావాలండి. బట్ ఆయన అది ఆ పాటని చాలా చాలా పర్సనల్గా తీసుకున్నారు. సో వీ వాజ్ వర్కింగ్ ఆన్ దట్ సాంగ్ ఫర్ 4 years. ఓ మై గాడ్. ఓకే. సో మొన్న ఆన్ హిస్ బర్త్డే, ఆన్ హిస్ 52nd బర్త్డే అది సాంగ్ రిలీజ్ అయింది. ఓకే. అండ్ అది సాంగ్ లాంచ్ ఫంక్షన్ రోజు నన్ను పిలిచారనమాట. సో నేనేమనుకున్నాను అంటే అఫ్ కోర్స్ నేను జస్ట్ ఒక బచ్చా, అంటే లైక్ జెన్యున్లీ మాట్లాడాలంటే నేనేమనుకున్నా అంటే సరే ఇట్లా సాంగ్ లాంచ్కి లైక్ పిలిచినా కానీ నేను ఎక్కడో వెనకాల కూర్చుంటా, జస్ట్ ఇలా నా పేరు మెన్షన్ చేస్తారు, నేను చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోతా అనుకున్నా. బట్ ఆయన వచ్చారు, మొత్తం మీడియా అంతా ఇటువైపు తిరిగిందనమాట, నా వైపు తిరగంగానే నేను ఫుల్ షాక్. బికాజ్ నాకు నేషనల్ మీడియాతో నాకు
ఇండియన్ ఐడల్ అయిపోయాక మళ్ళీ నేను ఎప్పుడు టచ్లోకి వెళ్ళలేదు. సో అట్లాంటి టైంలో ఆయన లిటరలీ నన్ను లైక్ వాళ్ళ అబ్బాయిలాగా అట్లా అట్లా ఫీల్ అయ్యి స్టేజ్ మీద అప్పుడప్పుడు నాకేంది అంటే లైక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ కాన్షియస్ ఐ టెన్ టు స్టటర్ అనమాట. నాకు ఆ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే. సో నేను ఎక్కడ స్టటర్ అవుతాను అని చెప్పి నన్ను ఇట్లా లైక్ స్టేజ్ మీద ఇట్లా నా చెయ్యి ఇట్లా పట్టుకుని ఆయన అందరికీ ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. సో వీడు ఒక కంటెస్టెంట్ లాగా వచ్చాడు. సో ఇప్పుడు ఇప్పుడు ఈజ్ ఎ కంపోజర్ అని చెప్పి. అండ్ అది కాకుండా నేను లైక్ నా లైఫ్ మొత్తంలో కూడా లైక్ నేను మర్చిపోలేని విషయం ఏంటంటే అండి, ఆయన ఎంత పెద్ద సింగరు, ఎంత పెద్ద లెజెండో ఇండియా మొత్తం తెలుసు. అంత గొప్ప సింగరు నేను ఒక బచ్చాని. నా గురించి ఆయన ఏమంటున్నారు అంటే, వీడు పాట కంపోజ్ చేశాడు అండ్ అద సాంగ్ లైక్ ఫస్ట్ ఇతను పాడాడు. సో వీడు పాడిన దానిలో నేను జస్ట్ ఒక 20-30% మాత్రమే రెప్లికేట్ చేయగలిగాను అని చెప్తున్నారు ఆయన. సో అది నేను ఎలా తీసుకుంటాను అంటే, దట్స్ లైక్ ఇట్స్ పినాకిల్ ఆఫ్ బీయింగ్ అ లెజెండ్ అనమాట. కరెక్ట్. సో రియాలిటీలో మాట్లాడాలి అంటే అది ఆయన హ్యూమిలిటీ. బికాస్ ఆయన పాడినట్టు ఎవ్వరూ కూడా పాడలేరు. బికాస్ ఆయన కొన్ని సాంగ్స్ ఎట్లా ఉంటాయంటే, ఆయన ఒక న్యూయాన్స్ పాడారు అంటే దాన్ని రెప్లికేట్ చేయడం అసలు ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అన్నట్టు. అంత గొప్ప లెజెండ్ ఆయన అందరి ముందు అలా మాట్లాడుతున్నారు అంటే ఇట్స్ జస్ట్ టు గివ్ మీ ద మోటివేషన్. మచ్ నీడెడ్ కాన్ఫిడెన్స్. అది అసలు నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేనండి. సో ఐ థింక్ యువర్ బ్లెస్డ్. బాలు సార్ ఏంటి, కిరవాణి గారు ఏంటి, ఈవెన్ సోను నిగమ్ గారు ఏంటి. సో వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ మేబీ దట్ హెల్ప్ యూ లాట్. దో యూ డింట్ గెట్ ప్రాపర్ సక్సెస్ ఇన్ యువర్ జర్నీ, వాళ్ళ మోటివేషన్ స్టూడ్ బై యూ. ప్రాబబ్లీ అదే ఎంతవరకు తీసుకొచ్చింది. అమేజింగ్. అబ్బా ఇంకొకటి, వాయిస్ పరంగా డిడ్ యూ టేక్ ఎనీ స్పెషల్ కేర్? ఎందుకంటే ఐ రిమెంబర్ యూ ఫేస్డ్ ఇనిషియల్లీ లైక్ అప్పుడు ఇంకా చిన్నపిల్లడు గొంతులో ఉండేది. తర్వాత మేబీ అది కూడా కొంచెం రోల్ ప్లే చేసింది మీ గేమ్లో కదా. సో ఏంటి అప్పుడు అంటే లైక్ డిడ్ యూ టేక్ కేర్, ఎనీ స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవడం? సో నేను లైక్ స్పెషల్గా ఎట్లాంటి కేర్ ఏం తీసుకోలేదండి. కానీ ఏంటి అంటే అసలు లైక్ ఇవాళ నేను అంటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను లైక్ ఇలా జర్నీ అది ఇది అని చెప్పి. బట్ బ్యాక్ దెన్ అప్పుడు ఏంటి అంటే మీరు అన్నట్టు యాక్చువల్గా నా వాయిస్ చాలా లేట్గా చేంజ్ అయింది అనమాట. సో ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఐ యూస్ టు సౌండ్ లైక్ ఎ కిడ్ ప్రాపర్. అవునవును. సో నన్ను ఇంటర్మీడియట్లో కూడా ఎక్కిరిచ్చేవాళ్ళు అనమాట నన్ను మొత్తం అందరూ. అవును. సో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కిరిచ్చేవాళ్ళు. అండ్ అప్పటిదాకా వెళ్ళిన అన్ని షోస్లో కూడా వాళ్ళ దగ్గర అది లైక్ జడ్జెస్ దగ్గర ఉండే కంప్లైంట్ ఏంటి అంటే, నువ్వు చాలా బాగా పాడుతున్నావు బాబు, కానీ ఏంటి అంటే ఇంకా నీ వాయిస్ ఇంకా చేంజ్ మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి లైక్ నువ్వు ఇండస్ట్రీలో ఎట్లా ప్రోగ్రెస్ అవుతావు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పి చెప్పేవారు అనమాట. అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అండి. సో ఐ థింక్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంకా అప్పటికి నేను మిక్స్ అయిపోయాను అనమాట. బికాస్ అందరూ కూడా బాబా ఫీజ్లో వాయిస్ చేంజ్ అవ్వాలి. బాగుండేది సింకింగ్ మాత్రం చాలా బాగుండేది, చిన్నపిల్లడు వాడుతున్నట్టే ఉండేది. అంటే నాకు ఇంకా గుర్తుంది నాకు ఆ రోజు. సో లిటరల్లీ వెళ్ళి కంప్లీట్లీ వెంట్ అవుట్ అయిపోయాను నేను మొత్తము. సో అప్పుడు ఎవరు లేదు క్లాస్లో, నేను ఒక్కడే ఉన్నాను. ఐ థింక్ ఇంటర్మీడియట్ అయిపోయాక లైక్ సమ్మర్ హాలిడేస్లో అప్పుడు విత్ ఇన్ నో టైమ్ అండి, లైక్ విత్ ఇన్ 10 days నా వాయిస్ ఇలా షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో దట్ రియలీ ఫెల్ట్ లైక్ అ మిరాకిల్. బికాజ్ ఎందుకంటే లైక్ ఫర్ అన్ యావరేజ్ మేల్ ఎవరికన్నా కానీ వాయిస్ ట్రాన్సిషన్ ఫేజ్ అనేది ఒక 1 year ఉంటుంది. అది ఆ 1 year కూడా లైక్ వాయిస్ క్రాక్ అవ్వడం కానీ అంటే అసలు సపోర్ట్ చేయదన్నమాట. అది అసలు చాలా చాలా పెయిన్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ఉంటుంది. అంటే నాకు నా లైఫ్లో ప్యాటర్న్ ఏంది అంటే సఫరింగ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది, బట్ అన్నిటికీ కలిపి ఒకటి సో ఇంకా తెలియకుండా అలా ట్యూన్ అయిపోయింది ఒక మైండ్. సో అప్పుడు బ్రేక్ డౌన్ అవడం, మళ్ళీ వాయిస్ చేంజ్ అవ్వడం, సిన్స్ దెన్ ఇంకొక లైఫ్ స్టార్ట్. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకొక లైఫ్. ఓ మై గాడ్, యువర్ జర్నీ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్ రోహిత్. ఎందుకంటే కష్టపడి అంటే కష్టాలు చూస్తారు అందరూ, సక్సెస్ ఈజీగా రాదు వెరీ షూర్, కానీ మీకు మరీ ఎక్కువ టైం తీసుకుంది. లైక్ అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు, అరే నేషనల్ అవార్డు అనేది నాకు ఇప్పుడు 33కి వచ్చింది నేషనల్ అవార్డు. సో 33 అనేది చాలా 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 చిన్న ఏజ్ ఫర్ నేషనల్ అవార్డ్. అవును, కానీ అదే నాకు చాలా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. చాలా మందికి ఆఫ్టర్ 50, 60 అండి. అవును, ట్రూ. చాలా ఎక్కువ ఏజ్ తర్వాత సీనియర్స్ అయ్యాక అది ఒక రికగ్నిషన్ యాడ్ అవుతుంది. అది అదృష్టం అయితే లైక్ డెఫినెట్లీ వచ్చింది అని చెప్పి నేను చాలా చాలా చాలా. కానీ ఎంత బ్రేక్ డౌన్ అయినా ఏం జరిగినా ఒకటి, యూ నెవర్ స్టాప్డ్. ఆ జర్నీని ఎప్పుడు స్టాప్ చేయలేదు. మేబీ దట్స్ ద రీజన్ యువర్
లైక్ దిస్ టుడే సక్సెస్ఫుల్ టుడే అంతే కదా. ఫైనలీ వన్ అన్స్క్రిప్టెడ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏంటి? అన్‌స్క్రిప్టెడ్ మూమెంట్ అంటే మీ గోయింగ్ టు అరుణాచలం అండ్ అది లిటరల్లీ నా లైఫ్‌ని ఒక 360 ఫ్లిప్ కొట్టిందండి. అంటే నాకేదో అరుణాచలంకెళ్ళినందువల్ల నాకు నేషనల్ అవార్డ్ వచ్చిందని కాదు. సో నేను అక్కడికెళ్ళాక నాకు నా లైఫ్‌లో ఇట్ గేవ్ మీ దట్ ఇట్ లిటరల్లీ మేడ్ మీ రాక్ సాలిడ్ అనమాట. ఏదైనా అవ్వకపోయినా ఇలానే ఉంటుంది. లైఫ్ అంతా ఇలానే ఉన్నా గానీ పర్వాలేదు. బికాజ్ ఎందుకంటే నేనప్పుడు ఒక పాయింట్ రియలైజ్ అయ్యానండి. సో అందరికీ కూడా మనకి లైఫ్ మీద చాలా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. కానీ నేను ఒకసారి ఇంట్రోస్పెక్షన్‌లోకి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, నాకు మంచి అమ్మా నాన్న ఉన్నారు, ఇల్లుంది, తినడానికి ఫుడ్ ఉంది, లైక్ బట్టలున్నాయి అండ్ ఎవ్రీ మంత్ లగ్జరియస్‌గా బతకడానికి కావాల్సినంత డబ్బులొస్తున్నాయి. సో ఇంకా నేను లైక్ ఇన్ని ఉన్నా గానీ ఇంకా నేను ఎందుకు కంప్లెయింట్ చేయాలి అని చెప్పి అదొక రియలైజేషన్ వచ్చిందనమాట నాకు. ఒకే ఒక్కటి అనిపించింది ఏంటి అంటే, ఓకే మనకి లైఫ్‌లో బేర్ నెసెసిటీస్ అన్నీ ఉన్నాయి. బయట చాలామందికి చాలా చాలా కష్టాల్లో ఉన్నారు. ఇల్లు లేక, తిండి లేక, బట్టలు లేక. అలాంటి వాళ్ళతో మనం గనక కంపేర్ చేసుకుంటే మనం చాలా చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాం. సో ఇలా ఉన్నప్పుడు ఇంకా లైక్ ఇంకా కంప్లెయింట్స్ అని చేయకూడదు. కంప్లెయింట్స్ చేయకూడదు. కంప్లెయింట్స్ అన్ని బంద్ చేయాలి. చేయగలిగింది ఏంటి అంటే అండ్ దేవుడు కూడా మంచి గొంతు ఇచ్చి లైక్ మంచి దిమాక్ ఇచ్చినప్పుడు లైక్ దీన్ని నేను యూజ్ చేసుకోకుండా నాకెవరో ఇయ్యట్లేదు, నాకు లైక్ ఎవరు నన్ను దేకట్లేదు సో అన్న ఒక మైండ్ సెట్ అది చాలా తప్పని చెప్పి నేను రియలైజ్ అయ్యానండి. సో అరుణాచలం నాకు ఇచ్చింది అది. అంటే ఇట్ గేవ్ మీ దట్ రియాలిటీ చెక్. ఎప్పుడది? ఐ థింక్ ఇట్స్ బీన్ 3 years. ఓకే. నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే అండి, నేను అప్పటిదాకా కూడా ఐ వాజ్ నెవర్ రియలీ ఎట్లా చెప్పాలి స్పిరిచువల్. అంటే లైక్ 3 years బ్యాక్ దాకా. సో ఎట్లా అంటే లైక్ ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్తే అంటే ఒక బిజినెస్ డీల్ లాగా ఉండే అనమాట నాకు. నేను వస్తున్నా ఇట్లా దండం పెడతాను, నాకు ఇవ్వు, నాకు ఆ డబ్బులు ఆగిపోయాయి, నాకు ఇవ్వు, ఇట్లానే ఉండే నాకు అన్ని డీల్స్ అన్నీ. బట్ అరుణాచలంకి వెళ్ళాక మాత్రం లైక్ లైఫ్ చాలా చేంజ్ అయింది అనమాట. సో డెఫినెట్లీ దట్స్ అన్ అన్స్క్రిప్టెడ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. లవ్లీ రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చెప్తున్నా యువర్ జర్నీ ఈజ్ అమేజింగ్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఇప్పటివరకు మీరు చూసింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ చూడబోతున్నారు అండ్ యువర్ గోయింగ్ టు అచీవ్ అ లాట్ మోర్. మంచి హిందీ సాంగ్స్ 25 బ్యాంకులో ఉన్నాయి, విల్ బి వెయిటింగ్ టు సీ. సో నా టార్గెట్ ఏంటంటే లైక్ నో మ్యాటర్ వాట్ లైక్ ప్లేబ్యాక్ సాంగ్స్ ఎన్ని పాడతానో ఐడియా లేదు నాకు. సో వచ్చినవి డెఫినెట్లీ చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా పాడతా. బట్ నేను నా ఇంటి సాంగ్స్ ఒక 100 సాంగ్స్ చేయాలని చెప్పి 100 సెంచరీ కొట్టాలి. సెంచరీ కొడితే చాలా సూపర్. సో అక్కడ శివుడి గుడికి వెళ్ళి అక్కడ సరెండర్ అయ్యారు, ఇక్కడేమో మళ్ళీ మ్యూజిక్ కి అంకితం జీవితం. ఓన్లీ మ్యూజిక్, ఓన్లీ అండ్ ఓన్లీ మ్యూజిక్. విషింగ్ యూ ద బెస్ట్. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక సింగర్గా ఈ జర్నీలో మీరు చూడాల్సిన అన్ని సక్సెస్లు చూడాలి. బికాస్ యూఆర్ genuinely hard work. Thank you so much. And you're very talented. Thank you once again for joining. ఒక్కసారి మా వాళ్ళకి చెప్పండి, do subscribe to Unscripted with Joe. Yeah. Hi everyone, this is your PVNS Rohit. Do subscribe to Unscripted with Joe. Thank you. So you liked it? Absolutely, I loved it. సో దట్ వాజ్ రోహిత్. నాకైతే రోహిత్ జర్నీలో ఒకటి మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు కొంతకాలం ట్రై చేసి ఫెయిల్యూర్ వచ్చింది అండ్ డ్రాప్ అయిపోయి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి ట్రై చేసి ఫెయిల్యూర్ అని డ్రాప్ అయిపోయి ఇలా వద్దు అసలు. అలా కీప్ ట్రయింగ్ అంటిల్ యూ గెట్ సక్సీడ్ అని ఊరికి అనలేదు, అది నిజం. సో తను అన్నేళ్ళు కష్టపడి ఫైనలీ హీ గాట్ ది రిజల్ట్స్. ఫైనల్లీ తన సక్సెస్ని చూశాడు, ఇంకా చూడబోతున్నారు. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూఆర్ ఇన్ టు సంథింగ్, ఏదైనా అచీవ్ చేయాలి అని ఒక జర్నీలో దిగినప్పుడు ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా కాస్త పేషెన్స్తో అలా ముందుకు దూసుకెళ్ళండి, ఇంకా అలా దూసుకెళ్తూనే ఉంటారు అంతే. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ యువర్ జర్నీ. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, విషింగ్ అవర్ వ్యూవర్స్ ఆల్సో ఆల్ ద బెస్ట్. మీకు నచ్చితే చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. బై బాయ్.